బీజేపీ చెత్త నా కొడుకులు ఇది ఇప్పుడు ప్రజల దగ్గర ట్యాక్సులు తీసుకుంటూ 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలో ఉండి 24 గంటలు ఏది గతంలో జీవించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఆలోచించండి. ఇవాళ పార్లమెంట్లో ఏం చర్చ జరుగుతుంది? వందే మాతరం గురించి ఒక పాట గురించి చర్చ జరుగుతుంది. దాని మీద చర్చ చేయడం వల్ల ఒక్కరి నోట్లకి ఒక బుక్క అదనంగా పోతుందా చెప్పండి? ఒక్కరికి ఉద్యోగం వస్తుందా చెప్పండి? దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఏ హామీలతోటి 2014లో నువ్వు అధికారంలోకి వచ్చినావు? 2014 కంటే ముందు ఏం చెప్పినావు? ఇవాళ ఏం చేస్తున్నావు? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అంటే ఈ బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణ తెల్లతోలు ఉన్నటువంటి ఈ విదేశం నుంచి ఈ దేశానికి వచ్చినటువంటి ఈ దేశ మూలవాసులను నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ శూద్రులు అని ఒక ముద్ర వేసి మహిళలతో సహా ఒక నీచంగా చూసి ఒక అనేక దురాచారాలు పెట్టి నరబలులు చేసి జంతు బలులు చేసి మూతికి ముంత కట్టి ముడ్డికి చీపురు కట్టి మహిళలని ఒక వాట వస్తువు లెక్క ట్రీట్ చేసి క్షూద్ర స్త్రీలని దేవదాసి లెక్క చేసి అనేకం చెత్తలు చేసిన లంజ కొడుకులు ఇవాళ ఏం చెప్తారా మీరు? ఇలా పార్లమెంట్ ఓపెనింగ్ కి ఆ రోజు 1950లో ఎవరుండే? రాజ్యాంగం రచించింది ఎవరుండే? ఇవాళ అందరూ ఎందుకు పనికిరాని సన్యాసులు, వారికి సమాజానికి పనికిరారు, వారి చెత్తముండ కొడుకులు ఏ శాతగాక ఒక మఠాన్ని కూర్చుండి అందరు కష్టపడి, ఒక రైతు కష్టపడితే, ఒక కార్మికుడు కష్టపడితే, ఒక కర్షకుడు కష్టపడితే వాళ్ళు కొనుక్కునే వస్తువుల మీద కట్టే ట్యాక్సులతోటి లేకపోతే వాళ్ళు దానం చేస్తే బతికేటువంటి చెత్తనా కొడుకులు ఏ పని చేయడానికి శాతగాని సన్నాసులతోటి ఇలా పార్లమెంట్ ఓపెనింగ్ చేయించిన లుచ్చలాంగి కొడుక చిన్నజీఆర్ గారు ఎందుకు వ్యవసాయం చేయడరా? తిరుపతి గుళ్ళే అంత బాబన్ లంచ కొడుకులు ఎందుకుంటారా? హిందువులు అందరు సమానం కదా. అంటే వాడు ఈ ప్రజలు చేసిన శూద్రుడు చేసిన దానంలోకి కూడా దోసుకుంటారు లంచ కొడుకులు. అరే మీరు మనుషులారా? ఎక్కడన్నా ఒక ఎథిక్స్ మోరల్స్ మాకు నేర్పిస్తాడు కర్మ సిద్ధాంతం. నీకు వర్తించదా కర్మ సిద్ధాంతం? అమ్మ బతుకున్న రోజులేమో అమ్మను వాడుకున్నాడు ఎలక్షన్స్ కోసం. ఆ తల్లిని కూడా నిలబెట్టిండు వాడు నోట్ల రద్దు చేసి. తల్లి చచ్చిపోయినాక అసలు నేను తల్లికే ముట్టలేదు అంటారు లంచ కొడుకు. వీళ్ళు మనుషులు. ఆ మోనికా శంకర ముండ అది దొరలు దొడ్డికి పోతుంటే వీళ్ళు చెంబు పట్టుకుని పోతారంట ఈ మోనికా శంకర కులం వాళ్ళు. వల్లాపి కులం ఏంద్రా అంటే దొర దగ్గర దొర కింద పని మనుషులు లెక్క ఉండి దొరకి పండుకో అంటే వండుకొని దొరకు ఉంపుడు గత్త లెక్క ఉండి దొడ్డికి పోతుంటే చెంబు పట్టుకొని పోతారంట ఇల్లు వల్లాపి కులం. ఆ మోనికా శంకర లంజముండ పొద్దుగా లేస్తే ఎంతసేపు కాంగ్రెస్ వద్దన్నారు. వాడు ఎంత మంచిగా చేసినా ఇలా ఏ చిన్న ఊరికి పోయినా ఆడ బడి ఉందంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. ఆడ ఏ ఊరికన్నా బస్ వేసిండ్రంటే కాంగ్రెస్ వాడు వేసిండు. ఏ ఊరికన్నా కరెంట్ వచ్చిందంటే కాంగ్రెస్ వాడు వేసిండు. ఇవాళ దేశంలో ఉండే ఐఐటీలు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో ఎయిర్పోర్ట్లు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ వాడే కట్టిండు. దేశంలో ఉండే ఇండస్ట్రీస్ కాంగ్రెస్ వాడే కట్టిండు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంగ్రెస్ వాడే పెట్టిండు. ఇక్రిసాట్ కాంగ్రెస్ వాడే పెట్టిండు. ఏం చేయలేదురా లంచ కొడక? నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అందరినీ సంపివార దొబ్బుతా అయిపోతుండే. ఏం చేయలేదురా వాడు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిండు. మనకున్న రిసోర్సెస్ కి మనకున్న జనాభాకి వాడు బ్రిటిష్ వాడు దొంకబోయి ఆ యొక్క 200 సంవత్సరాలు మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసి నాశనం చేసిపోతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేకపోతే ఆ యొక్క అమెరికా నుంచి గోధుమలు తెప్పించుకొని రష్యా నుంచి పాలపొడి తెప్పించుకొని అనేక రకంగా కష్టపడి అలా ఈ స్థాయికి చేస్తే అంటురోగాలను తీసేసి పోలియో మసూచి అన్ని తీసేసి అన్ని చేస్తే ఈ లంచ కొడుకు 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారా? వాడి కట్టిన అమ్ముకుంటా వాడేం చేసిండ లంచ కొడుకు. బిఎస్ఎన్ఎల్ పెడితే కాంగ్రెస్ వాడు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయిరా? బిఎస్ఎన్ఎల్ మీద భూములు అమ్ముకుంటే పైసలు వస్తాయి లంచ కొడుక. వైజాగ్ సీలో ఓడిపెట్టినరా? అరే టీడీపీ లంచ కొడుకులారా, దోసుక తిన్న లంచ కొడుకులారా చెప్పండి రా. అరే చేసినోడు వాడు చేసిండు. వాడు ఎంత చేసినా వాడి మీద బురద తల్లిను. వాడు నీ బురదను తిప్పి కొట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఓకే వీడు ఇంత ఓరుతుండే కదా, వీడు ఏమైనా మంచిగా చేస్తాడేమో అని 2014 కన్నా ముందు ఏం చెప్పిండి లంచ కొడుకు? ఇప్పుడు చెప్పలే, ఈ మంగళసూత్రం చెప్పలే, మొలతాడుకు దారం చెప్పలే, వాడు సుంతి చేయించుకున్నాడు చెప్పలే, ఇది చెప్పలే ముచ్చాడు లంచ కొడుకు. 2014 ఏం చెప్పిండు? స్లిప్పర్ వేసుకుని విమానంలో తిప్పుతా అని చెప్పిండు. 100 స్మార్ట్ సిటీలు కట్టిస్తా అని చెప్పిండు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంట్లో కరెంటు బుగ్గ పెడతా అన్నాడు. దానికి నల్ల పెడతా అన్నాడు. ఎన్ని చెప్పిండు వాడు? 2014 కంటే ముందు కాంగ్రెస్ వాడు దోసుకున్న నల్లదనం తెచ్చేస్తే ఒక్కొక్క 15 లక్షలు వస్తాయి అన్నాడు. లక్షలు రాలే, పిచ్చలు రాలే. వచ్చినాయా? ఒక అకౌంట్లో 1 లక్ష వచ్చిందా?
మరి ఓన్ అకౌంట్లో వచ్చినాయి పైసలు. అదాని 160 స్థానంలో ఉన్నాడు, ప్రపంచంలో 2వ స్థానానికి వస్తాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు అదాని? ఇన్ని దేశాలు తిరిగి మోడీలు వచ్చే లంచ కొడుకు. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చి మన దేశానికి యూజ్ అయ్యని చెప్పు. ఇవన్నీ ట్యాక్సీ డబ్బులతో తిరుగుతున్నాడు, 100 మందిని పెట్టుకొని పోయి. ట్రినిడాడ్కి ఎందుకు పోతాడు? ఆ దేశంలో ఏం పాడైంది? వాడు మనకిచ్చేది ఏమున్నదాడా? వాళ్ళతో ఏం డీల్ చేసుకుంటావు? అట్లా ఎన్ని దేశాలు తిరిగి లంచ కొడుకు ఎవరి పైసలతో తిరుగుతున్నాడు? రోజు 10 లక్షలు సూటేస్తాడు, ఎవరి పైసలు అట్లాంటి 10 వేస్తాడు. ఎవరి పైసలు అవి? ఈ లంచ కొడుకులయా, ఆర్ఎస్ఎస్లయా, ప్రజలయా? పేదోడు చిన్న సబ్బు కొనుక్కున్న ట్యాక్స్ వేస్తున్నావు. కాంగ్రెస్ వాడు పైసలు ట్యాక్సులు తీసుకోలే పేదోని దగ్గర. డీజిల్ మీద వాడు 3 రూపాయలే తీసుకున్నాడు, పెట్రోల్ మీద 9 రూపాయలే తీసుకున్నాడు. అర్థమైందా? పాలు, పెరుగు, బట్టలు, మందులు, ఇట్లా కనీస అవసరాల మీద ట్యాక్సులు తీసుకోలేవాడు ఈ లంచ కొడుకు. కాంగ్రెస్ వాడు 0 తీసుకుంటే 5 చేసిండు, 5 ఉంటే 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 28 చేసిండు లంచ కొడుకు. పేద మధ్యతరగతులు సాగుగొట్టుకుంటా ఏం చేసిండ్రా చెప్పండి రా. అరే టీడీపీ లంచ కొడుకులారా చెప్పండి, మీకు అధికారం కావాలి. పిల్లనిచ్చిన మామని చంపుతాడు లంచ కొడుకు. పిల్లనిచ్చిన మామది సైకిల్ గుర్తు గుంజుకుంటాడు. మామ అకౌంట్లో ఉన్న టీడీపీ మీద అకౌంట్లో ఉన్న పైసలు దొప్పుతాడు లంచ కొడుకు. డైరెక్ట్ వీని ముఖం చూసి, గడ్డం చూసి, బొల్లి బుల్లి చూసి ఎవడు ఓటేయడని తెలుసు వీనికి. లుచ్చలంబి కొడుకులు. ఇలా నీదే అధికారం ఉంది కదరా. ఏదిరా పోలవరం ఎప్పుడైతుందిరా? పోలవరం కంప్లీట్ కాదు లంచ కొడుక్కి. అవుతుందా? అరే బొల్లి బాబు, ఎథిక్స్, మోరల్స్ మనిషి. బుల్లిబాబు సావడరా, బొల్లిబాబు సావడరా, సావడా? మోహన్ భగవత్ గారు సావడా? అద్వాని సావడా? ఈ మోడీలు ఇచ్చేలాంటి కూడా వాళ్ళ అమ్మ చచ్చినోడు వీడు సావడా? మరి ఏం చేస్తాడు? చచ్చిపోయాడు, ఏం తీసుకోతాడు? ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అందరి దగ్గర దోసుకొని వాని పేరు రాసుకుంటే ఏం చేసుకుంటాడు? అదాని సావడా? ఇదే అంబానీ గాని అయ్యా పక్షవాతం వచ్చి 60 ఏళ్ళకి చచ్చిండాడు. మరి ఇన్ని తెలిసి కూడా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటావు రా? పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, నీదో బతుకు ఏముంది? నీ లైఫ్ ఏం పాడైంది? ప్రజల సొమ్ముని నువ్వు నీ సొంతం కష్టపడ్డది కూడా కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిఎం కేర్ ఫండ్స్, రిలీఫ్ ఫండ్స్ పెడితే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పెట్టి అది ఆర్టీఐలకు రాకుండా చేస్తాడు. వాడు దోసుకుంటాడైతే ఆర్టీఐ చట్టం తెస్తాడు. ఎవడన్నా చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్లో ఏమవుతుందో నీకు చెప్తాడా? దోసుకుంటాడు. అయినా సరే నువ్వు వాని మీద బురద చదివితే వాడు వద్దంటే నీకు అధికారం ఇస్తే నువ్వు దేని మీద చర్చ పెట్టాలి? నిరుద్యోగం మీద పెట్టు బోసుడికే, ప్రజలకు ఉపాధి మీద పెట్టు, స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టు, నీ 100 స్మార్ట్ సిటీల మీద పెట్టు. అరే శంకర జాతి ముండా, అరే మొలతాడు లంచ కొడక. ప్రజా సమస్యలు లేవు. ఢిల్లీ ప్రతి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, ఈ దేశం పోతావు ఆ దేశం పోతావు, ఫోటోలు దిగుతావు. అరే నా దేశంలో గట్ల ఎందుకు చేసుకోరా? క్లీన్ అండ్ గ్రీన్ ఎందుకు చేయవురా? ఏడ భూమి కనబడ్డా? ఇప్పుడు హైదరాబాద్ లో మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఈ టీడీపీ లంచ కొడుకులు అందరు కలిసి ఏడ భూమి కనబడ్డ పార్కులు, చెరువులు అన్ని కబ్జా పెట్టి అలా హైదరాబాద్ ను సుందరమైనటువంటి బాగుల నగరం, పార్కుల నగరము, లేకుల నగరాన్ని సంకనాకిచ్చారు లంచ కొడుకులు. హైదరాబాద్ లా ఐటీ నేను కట్టినా అని చెప్పుకునే చంద్రబాబు వచ్చే కొడక ఆంధ్రప్రదేశ్ ఎందుకు కడతలేవురా? ఇది 2వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంటుంది, అనేక డెవలప్మెంట్ ఉంటుంది. అంటే అక్కడ మంచిగా ఉందట హార్మోని ఎవడు క్రియేట్ చేసిండ్రా? నువ్వు క్రియేట్ చేసినావు బోసిడికే. అట్లాంటిది మీకు లేవా? మంచిగా మంచి నదులు, గోదావరి నది ఉన్నది, కృష్ణా నది ఉన్నది, తుంగభద్ర నది ఉన్నది, పెన్నా నది ఉన్నది, సముద్ర తీరం ఉన్నది. ఎన్ని చేసుకోవచ్చురా? సముద్ర తీరం కోస్టల్ ఎంత పర్యాటక కేంద్రంగా చేసుకోవచ్చురా? మీకు ఇంటర్నేషనల్ గా వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. వైజాగ్ లో నావికా కేంద్రం ఉంది, గుట్టలు ఉన్నాయి. ఎంత ప్రకృతి పరంగా ఎంత మంచిగా ఉన్నది. చాతగాక మేము కష్టపడి చేసుకుంటుంటే ఓర్వకుండా మమ్మల్ని ఈడ కాసుక తింటావు. మళ్ళా ఆ లంచ కొడుకి పెళ్ళాన్ని చూసుకోలేని దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్న ఈ లంచ కొడుకులు. మళ్ళీ ఇలా వాడు మంచోడు, వానంతా మంచి లీడర్ లేడంటాడు లంచ కొడుకు. ఒక ఎథిక్స్, ఒక మోరల్స్, ఒక పద్ధతి, ఒక విలువ, ఒక వాల్యూస్, ఒక సిద్ధాంతం ఉండదారా? పిచ్చి లంచ కొడుకులు. ఎంతసేపు అధికారం కావాలి, ఏదో ఎట్లనే కానీ మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు బే? మోసం చేసేది ఎన్నికలు ఎందుకు? ఆ ఎన్నికల ఖర్చు కూడా వేస్ట్ కదా. రాసుకో, నీ పేరు రాసుకో. ఎన్నికలు లేవు కదా రాజుల కాలంలో, బలం ఉన్నంతే రాజ్యం కదా. లంచ కొడక.
కాదు, ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మోడీ లుచ్చనా కొడుకు అధికారంలో ఉన్నాడు. వీడు ఏం చేయాలి? వాడు ఏం చేసిండు, ఏం చేస్తున్నాడు, ప్రజల సొమ్ము ఏడిపోతున్నది, దేశ సంపద ఏడిపోతున్నది, గవి లెక్క చెప్పాలి కదరా బోసుడికే. కాలుష్యం ఎట్లా నివారణిస్తావు? నువ్వు అన్న స్మార్ట్ సిటీలో ఎప్పుడు కడుతున్నావు? మేక్ ఇన్ ఇండియాకి ఏమేం పెట్టించినావు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు? ఎంతమందికి లోన్లు ఇచ్చినావు? ఏమేం చేసినావు? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినావు? గివి కదరా డే టు డే ప్రజా సమస్యలు. అవును, వందే మాతర గీతాన్ని, జాతీయ గీతాన్ని, జనగణమని అది ఓడి కాదంటున్నాడు. కాంగ్రెస్ వాడు కాదంటుండా? అది ఇంకో ఎంఐఎం వాడు కాదంటుండా? కాదన్న దాని గురించి ఇంకా చర్చ ఎందుకుంటుంది? అడే ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దానికి సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చ పెడతాం. అది అందరు అంగీకరించింది, అది చట్టం చేసింది, అది భారత జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ అది పేరు ఏది పెట్టినా కానీ అది ఆల్రెడీ రాజ్యాంగం రాయబడ్డది. దాని గురించి చర్చ ఏముంటుంది? విభేదిస్తే చర్చ ఉంటుంది, సమస్యకు పరిష్కారానికి చర్చ ఉంటుంది. అది సమస్య లేని చర్చ ఎందుకు లంచ కొడుక? అంతమంది 570 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమయాన్ని నువ్వు ప్రజా సమస్యల గురించి కేటాయిస్తావా? లేకపోతే పనికిరాని అది ఇప్పుడు అంటే కాన్ఫ్లిక్ట్ లేదు, దాన్ని తీసేయమని కూడా అంటలేడు. అది వందే మాతర గీతాన్ని అన్ని పార్టీలైనా దేశంలోని అందరు ప్రజలైనా అంగీకరిస్తున్నారు. ఆ వందే మాతర గీతానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చలంజ కొడుకులకు సంబంధమే లేదు. ఈ దేశ ప్రజల్ని ఎట్లా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అయ్యేటట్టు చేయాలని చెప్పి ఈ యొక్క భారతదేశాన్ని ఒక మాతగా చేస్తే ఈ యొక్క హిందువులు కానీ ఇక్కడ ఉన్న మూలవాసులు కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి జాతీయవాదులు, కాంగ్రెస్ లో ఉండేవాదులు, కాంగ్రెస్ యొక్క ప్రతి సంవత్సరం జరిగే కీలక సమావేశాల్లో ఈ గీతాన్ని వందే మాతర గీతాన్ని పాడేవారు. అర్థమైందా? నువ్వు చెప్తున్న సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిండు, నువ్వు చెప్తున్న పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఎన్నికలు జరిగితే నీకే సంబంధం రా? నీ బీజేపీలో ఎన్నికలే ఉంటాయి కదా, నీ ఆర్ఎస్ఎస్ లో ఎన్నికలే ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు ఉంటాయి, ఒక డెమోక్రాటిక్ ఉంటది. ఒక దళితుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. నీ బీజేపీలో గోల్వాల్కర్ లంజ కొడుకు తప్ప 30 ఏళ్ళు ఉన్నాడు వాడు ఆర్ఎస్ఎస్ కి. ఇవాళ మోహన్ భగవత్ లుచ్చనా కొడుకు 10 ఏళ్ళైందా 20 ఏళ్ళైందా ఉండబట్టి. సుదర్శన్ లుచ్చ బ్రాహ్మణ్ లంజ కొడుకు, మోహన్ భగవత్ అనే బ్రాహ్మణ్ లంజ కొడుకు, గోల్వాల్కర్ అనే బ్రాహ్మణ్ లంజ కొడుకు, సావర్కర్ అనే బ్రాహ్మణ్ లంజ కొడుకు, ఈ యొక్క నీ బీజేపీని పెట్టినటువంటి వాజ్పేయి అనే లుచ్చలంబడి కొడుకు, మహోపాధ్యాయ అనే లుచ్చలంబడి కొడుకు, అద్వానీ అనే బ్రాహ్మణ్ లంజ, అంత బ్రాహ్మణ్ లంజ కొడుకులే. సుష్మా స్వరాజ్ బ్రాహ్మణ్దే, స్మృతి ఇరానీ బ్రాహ్మణ్దే. ఇలా చెప్తున్న ఆ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్దే, తమిళ్ బ్రాహ్మణ్. అంత బ్రాహ్మణులే. నీ పార్లమెంట్ ఓపెనింగ్ బ్రాహ్మణులే, నీ పార్టీలో ఉంటున్నది బ్రాహ్మణులే. ఎన్నికలు ఉంటారా నీ బీజేపీలా? ఎన్నికలు ఉంటారా ఆర్ఎస్ఎస్ లా? చేయండి రా దమ్ముంటే. ఒక దళితుని బీజేపీకి అధ్యక్షుని లంచ కొడుకులారా? మీ జీవిత దమ్ముందా? ఓ ఎన్నికలు ఉండయి, ఓ ఏముండదు, ఒక పద్ధతి ఉండదు. కాంగ్రెస్ లో పనిచేసిన లీడర్లను మా లీడర్లు అని చెప్పుకుంటారు. మీకు లీడర్లు కూడా లేరు కదరా. చెప్పుకుంటే ఎవరిని చెప్పుకోవాలి? మీ లీడరు అదే తీవ్రవాది అయిన మొదటి తీవ్రవాది అయిన గాడ్సే అని చెప్పుకోవాలి. మొదటి తీవ్రవాదికి సహకరించి అన్ని చేపించినటువంటి సావర్కర్ని మీ లీడర్ అని చెప్పుకోవాలి. లేకపోతే ఈ గోల్వాల్కర్ని మీ లీడర్ అని చెప్పుకోవాలి. మీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని లీడర్ అని చెప్పుకోవాలి. పటేల్ కాదు మీ లీడరు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న లీడరు, హార్డ్ కోర్ గాంధీ ఫాలోవర్, మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించింది, మీ ఆర్ఎస్ఎస్ పార్టీని బ్యాన్ చేసింది పటేల్ గారు. రాళ్ళు చెల్లండి కొడక. నెహ్రూ ప్రధానిగా ఈయన హోంశాఖ మంత్రిగా దేశాన్ని అన్ని చిన్న చిన్న రాజ్యాలని విలీనం చేసి ఇవాళ భారతదేశాన్ని ఒక ముద్దగా తయారు చేసింది ఇదే రా నెహ్రూ గారు, పటేల్ గారు రా. మీరేం చేసిర్రా? దేశాన్ని హిందువులకు ఒక దేశం, ముస్లింలకు ఒక దేశం, 2 నేషన్ థియరీ కింద ముక్కలు చేయమని చెప్పి లంచ కొడుకులు మీరే కదా. ఆ హిందూ మహాసభ మీ హిందూ మహాసభ ఆ యొక్క ముస్లిం లీగ్ తోటి కలిసి ఈడ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఇవాళ సింధు బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఇవాళ ఉన్న ప్రాంతంలో, అట్లనే ఇక్కడ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది మీరు ఇచ్చాలని కొడుకులే కదా. దేశాన్ని ముక్కలు చేయమన్నది మీరే కదా. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. హిందువులను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనద్దని పిలుపునిచ్చారు కదా. 2002 దాకా భారత జాతీయ జెండాని మీరు మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఎగరేయలేదు కదా. ఇన్ని దాడులు జరుగుతుంటే, ప్రతి ఎన్నికల ముందు దాడులు జరుగుతుంటే ఒక్క దాని మీద విచారణ జరగదు, దానికి దోషులకు శిక్షలు పడాయి కదా. ఎందుకని మీరే చేస్తారు కదా. విచారణ చేస్తే మీ పేర్లు బయటకు వస్తాయి కదా. కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగినాయి కదా. వానాయంలో వాళ్ళని చెడ్డ పేరు తేవాలని మీరే చేయించిన, దోషులకు శిక్షలు పడ్డాయి కదా. అఫ్జల్ ఉరి తీసారు కదా, కసం ఉరి తీసారు కదా. భక్తులు కానీ మారిపోతుంటే నేపాల్ నుంచి పట్టుకొచ్చి జైలు వేసారు కదా. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే దాని మీద విచారణ చేశారు కదా.
దానికి మీ కోర్టులను పని చేయనిస్తలేవు, సిబిఐని పని చేయనియవు, ఈడీని పని చేయనియవు, ఎన్నికల కమిషన్ పని చేయనియవు. వాటిని అన్నింటినీ నీవు ఇంతమంది మీద కేసులు పెడతాడు, ఒక్కదాని మీద ఒక్కరికి దోషుల శిక్షలు పడదు. ఎందుకని? బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. అంటే పైసలు వసూలు చేయడానికి అది సంస్థలా? వాటన్నిటి అధికారులు ఎవరు ఉంటారు? మళ్ళా 90% బ్రాహ్మణులే ఉంటారు. కేంద్ర హోంశాఖ తీసుకో, కార్మిక శాఖ తీసుకో, ఏ శాఖను తీసుకో, బ్రాహ్మణులు అంతే కొడుకులే. బీసీఎస్సీ ఎట్లా ఏం చేయాలి? మీకు సేవ చేయాలి, ట్యాక్సులు కట్టాలి. నువ్వేం చేస్తావు? ఉన్నది 3% ఉంటుంది. ఎవడు అడిగినా లంచ కొడుక ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తాడు. మరి మీకు కొట్టుక చూస్తుంటే మహిళలు 50% ఉన్నారు, మహిళలకు 50% ఈరా రిజర్వేషన్ అంటే ఎన్నికల ముందు ఆగమేఘాల మీద 33% బిల్లు పాస్ చేసిండు. ఇప్పటి వరకు జనగణన చేయడు, ఇప్పటి వరకు కులగణన చేయడు, ఇప్పటి వరకు మహిళలకి అది ఇంప్లిమెంట్ చేయడు. ఎందుకేమో 50% మహిళలకి? నిన్ను అన్న తల్లి మహిళ కాదా? నీ తోబుట్టు మహిళ కాదా? లంచ కొడుక. మహిళలకు 50% రిజర్వేషన్ అన్ని విభాగాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వదు? వాళ్ళకి బ్రెయిన్ లేదా? మహిళలకి ఇవ్వడు. బీసీలకి ఆ మండల్ కమిషన్ కింద కొట్లాడితే ఆ 27% విద్యా సంస్థలు వచ్చింది. చట్టసభలు కావాలని కొట్లాడితే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వాడు కులగన్న చేసిండు, వాడు జనగన్న చేసిండు, వాడు అప్పుడు చేసిండు, ఇప్పుడు చేసిండు. వాడు బిల్లు పాస్ చేస్తే ఆ బీజేపీ గవర్నర్ అలా ముస్లింలలో బీసీలు ఉండరా? ముస్లింల దూదేకుల ఉండరా? ముస్లింలలో వెనుకబడిన వాళ్ళు ఉండరా? సయ్యదులు కాకుండా వాళ్ళని మరి బీసీలో గుర్తించొద్దా? వెనుకబడిన వాళ్ళని నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింస్ లో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళని బీసీలో గుర్తిస్తలేరా? మరి బీజేపీ గవర్నర్ ఎందుకు సంతకం పెట్టారా? లుచ్చ లంజ కొడక. ఎందుకు జనాభా గణన లెక్కలు చేయడరా? అరే సుంకరముండా, అరే మొలతాడు లంజ కొడక, నత్తి లంజ కొడక, తంబాకు లంజ కొడక. ఎందుకు చేయడు కులగన్న జనగన్న? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేయరు? దేశంలో ఎందుకు చేయరు? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగన్న జనగన్న చేసిర్రా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తురా లంజ కొడక? అదవుతా ఆకుల దాని పేరు ఏదో ఉంటుంది. మా మోడీ ఇస్తున్నాడు. మరి మీరు మోడీ ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఇస్తాడు సన్న బియ్యం? లంజముండా, సిగ్గు శరం లేని లంజముండలు. దిమాగ్ లేదు. ఎవరి దగ్గర పండుకొని ఆ బీజేపీలో ఏదో పదవి కావాలని ఆశపడే లంజముండలు. మీరు మంచిగా చేయరు, చేసేటోళ్ళ మీద కంటిన్యూస్ బురద చల్లుతారు. మొగన్ని వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, బదాన పడి అంతోటి ఇంతోటి తిరుక్కుంటా చెప్తూనే ఉన్నారు కదా బీజేపీలో పంటనే పదవులు వస్తాయని. వ్యభిచారం చేసుకుంటా మీదో బతుకు. మీరు వచ్చే ముచ్చట చెప్తారే. ఆకుల శ్రీవాణి, ఈ మౌనిక, సుంకర, మీకే పనే? ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదలుడే. ఏం పాపం చేసిందిరా ఇందిరాగాంధీ? ఎన్ని తూటాలు కూర్చిర్రా ఇందిరాగాంధీకి? ఆమె వ్యక్తిగత విషయాన్ని కూర్చిర్రా? తీవ్రవాదులు వచ్చి ఈడ మనము ఎట్లయితే బంగ్లాదేశ్ని విభజించినామని వాళ్ళు పగ పెట్టుకొని ఈడ పంజాబ్ని మన దేశం నుంచి తీసేయాలని చెప్పి అక్కడ తీవ్రవాదాన్ని లేపి అక్కడ ఉన్నటువంటి బృందన్ వాళ్ళ అనడంతో కలిసి కుమ్మక్కై ఆ యొక్క సిక్కుల యొక్క పవిత్ర గోల్డెన్ టెంపుల్లో స్వర్ణ దేవాలయంలో వాళ్ళు తీవ్రవాదాన్ని చేస్తే ఆర్మీని పంపించి వాళ్ళందరినీ చంపేపిస్తే ఆడ పంజాబ్ని మన దేశంలోకి పోకుండా చేస్తే వాళ్ళు పగ పెట్టుకొని వాళ్ళు ఇందిరాగాంధీని చంపిర్రు. ఎన్ని తూటాలు ఓల్చిర్రు? మోనిక సుంకరకు గొడవలే తూటాలు. అర్థమైంది? ఆకుల శ్రీవానికి గొడవలే, నిర్మలా సీతారామన్ గొడవలే, మోడీ లుచ్చగాని గొడవలే. అర్థమైందా? అట్లా దేశం కోసం అంత కఠిన నిర్ణయాలు తీసుకొని ఇలా దేశం ఈ స్థాయిలో ఉంది అంటే రాజులకి, రజవాడాలకి, వీళ్ళందరికీ దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేశంలో యునైటెడ్ చేసినప్పుడు వాళ్ళతోటి డీల్ చేసుకుంటేనే వాళ్ళు కలిసిర్రు. ఈ పటేల్ గారు కలిపినప్పుడు, నెహ్రూ గారు కలిపినప్పుడు ఈ చిన్న చిన్న ఇండిపెండెంట్ రాజ్యాలని వాళ్ళతోటి డీల్ చేసుకొని మాకింత భరణం అంటే పెన్షన్ ఇస్తేనే మేము కలుస్తాము అంటే వాళ్ళ ఇచ్చిన అగ్రిమెంట్కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ కింద వాళ్ళకి అగ్రిమెంట్కి సంతకం పెట్టినాం. అందుకని కలిసిర్రు. కానీ దేశానికి బర్డెన్ అవుతుంది, బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ అంతా వీళ్ళకి ఇవ్వడానికి పోతుందని చెప్పి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కఠిన చట్టం తెచ్చి రాజులకు ఇచ్చేటువంటి పెన్షన్, రాజకుటుంబాలకు ఇచ్చే పెన్షన్ రద్దు చేసి పారదొబ్బింది. చేయమని మీ మోడీ గాని ఉన్న దేశ సంపద తీసుకుని అదాని అంబానికి ఇస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది రామే. ఇలా దేశంలో మొదటి న్యూక్లియర్ వెపన్ అయింది అంటే కారణం ఇందిరాగాంధీ. 20 పాయింట్ ఫార్ములా పెట్టి పేదరిక నిర్మూలన కోసం కష్టపడ్డది. గుడిసెల్లో ఉంటున్న దళితులని, పేదవాళ్ళకి పక్కా ఇల్లు కట్టించింది ఇందిరాగాంధీ. అర్థమైందా?
ఆ ఇందిరాగాంధీ పుణ్యంతో ఇందిరాగాంధీ బతిలాడుకు ఇవాళ పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే కారణం ఇందిరాగాంధీ. లంచముండా ఏం చరిత్ర తెలియదు. దేశాన్ని అల్లకల్లోలం చేస్తాము మీ అధికారం కోసం అంటే విధి లేని పరిస్థితులలో దేశాన్ని నేను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీ విధించింది. అర్థమైందా? ఎమర్జెన్సీ టైంలో సామాన్యులు ఇబ్బంది పడలేదు. ఎవరైతే అడ్డదారుల అధికారం రావాలని తాపత్రయమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద లంచ కొడుకులు తప్ప సామాన్యులు మంచిగా టైంకి రైళ్లు నడిచినాయి, అభివృద్ధి జరిగింది. లంచముండలు తెలియదు పీక చరిత్ర. పొద్దుగా లేస్తే మనం ఏం చేయము, చేసిన వాళ్ళ మీద దేశాన్ని త్యాగం చేసి ఇలా ఇన్ని చేస్తే పొద్దుగా లేస్తే అమెరికా బెదిరించిన ఆమె భయపడలేదు, బెండ్ కాలేదు. ఇట్లా వీని లెక్క మోడీ గాని లెక్క జీ ఉజర్ అనలేదు. దొంగ ముండలు. నెహ్రూ ఏం పాపం చేసిండ్రా చెప్పండి రా బీజేపీ లంచ కొడుకులారా. ఇలా దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే ఆయన ముందు చూపుతోటే ఆ సోవియట్ యూనియన్ లో పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ పెట్టి అక్కడ సోవియట్ యూనియన్ అభివృద్ధి చేస్తుంటే ఇది నా దేశం కూడా యూజ్ అవుతుందని సోషలిజం సామ్యవాదం కింద ఆయన ఇవన్నీ పెడితే అందులోకి వచ్చినాయి. ఇవన్నీ మోడీలు వచ్చి లంచ కొడుకు వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ఇలా సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నాయా? ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు అంటే నువ్వు నిర్మించడానికి రాలే, కూలగొట్టడానికి వచ్చినావు లంచ కొడక. ఒక్క దాని మీద చర్చ జరగదే. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళ నుంచి నువ్వు అధికారం నుండి వాడిని తిట్టి 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 వాడు వద్దన్నాక నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేసినావు చెప్పుకోవాలి, కానీ మళ్ళీ వాడిని తిడితే ఏమొస్తుందిరా? అంటే యూ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పటికి లెక్క చెప్పవా? ఇప్పటి సమస్యలు తీర్చవా? నువ్వు గతంలో బతుకుతావా? వాడు వద్దన్నాక వాడిని పక్క పెట్టినాక నీకెందుకురా? వాడు ప్రజలకు చెప్పుకుంటాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పుకోమని చెప్పుకుంటే పొద్దుగా లేస్తే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదరా. నువ్వు పార్లమెంట్లో చర్చలు ప్రజా సమస్యల మీద ఉంటాయి. ఎన్నికల ర్యాలీలో ఏమన్నా ఊరుకో. ప్రజలు ఎడి జనాలు ఉంటే నమ్ముతారు, నార్త్ ఇండియాలో నమ్ముతారు, లేకపోతే మోసం చేస్తావు. కానీ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద కదా చర్చ. లుచ్చలంజ కొడుకులు. దర్ షుడ్ బి మీనింగ్ ఫర్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఇట్లనే చేస్తే ఏమవుతుంది? జెన్సీ ఉద్యమాలు వస్తాయి. నేపాల్ ఎట్లా వచ్చినాయో హద్దుకు మించి మోసం చేస్తే, హద్దుకు మించి చేస్తే ఇప్పుడైనా కాదు ప్రపంచంలో ఎక్కడైనా. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చింది? ప్రజలకు తిండి లేకుండా చేస్తే, ప్రజల సొమ్ముతోటి నువ్వు రాజభోగాలు అనుభవిస్తే ప్రజలు ఊరుకుంటారా? దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఆల్సో. దేనికైనా హద్దుకు మించి ఇబ్బంది పెడితే ఎందుకు ఊరుకుంటారు? నీ సొమ్ము కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. దిస్ హరాస్మెంట్, దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. అర్థమైందా? భూమిలో ఉన్న ఖనిజాలు దొబ్బేస్తున్నావు. ఆ ఖనిజాలకు దొబ్బొద్దని అడ్డుపడితే ఆదివాసీ బిడ్డను చంపుతున్నావు. ఎక్కడరా? కాదు, ఈ 12 ఏళ్లలో మోడీలు వచ్చే లంచ కొడుకు ఏం చేసిండో చెప్పురా. మొలతాడు తంబాకు బ్యాచ్ ఈ సుంకరం ఉండా చెప్పండి రా. నా మోడీ ఇది కట్టించిండు, నా మోడీ 15 లక్షలు వేసిండు, నా మోడీ ఇది చేసిండు. ఫేకు చెప్పకు, నిజం చెప్పు దమ్ముంటే. ఆలోచించండి మిత్రులారా. వీళ్ళకి మంచిగా చెప్తే అర్థంగా లంచం ఉండాలి లంచ కొడుకులు. దెర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దుకు మించి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. అర్థమైందా? అంటే వాడికి నిజంగా బతకడు అన్నట్టు. నితిన్ శామ్యూల్. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఎవ్రీవన్. ఓకే. ఎవరు? లక్ష్మీనారాయణ. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సో జయపాల్ రాపెల్లి. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఎంత కోపం వస్తుంది అంటే లంచ కొడుకు చూడు. ఎవరి పేరు? ఎంవి సుబ్బారావు. అరే కొజ్జనా కొడుక, ఏం చేసినరా కొజ్జనా కొడుక? ఏం చేసిన కొజ్జనా కొడుక అంటే ఏంది? ఏం చేసిన ఎవరితోటి ఏం చేసినా చెప్పు లంచ కొడుక. లేకపోతే నీ ముడ్డంతా రామ్ చేస్తా బాడకావు. పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కరి మీద ఏదో ఒకటి పుడతాడు. ఎవరితోటి చేసినరా కొచ్చతనం? ఏం చేసినా బుద్ధ మీద అంతా లంచ కొడుక. అర్థమైందా? బోసిడికే ఒక మాట. ఇప్పుడు నేను ప్రజా సమస్యలు మాట్లాడితే వ్యక్తిగతంగా ఒక ఆధారం లేకుండా పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కరి మీద బురదలుతాడు. రాహుల్ గాంధీ పప్పు అంటాడు. ఏం పప్పు చేసిండ్రా? 200 మంది విలేకరులు అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పేటాడు. పప్పు ఎట్లయితాడు లంచా కొడక? మోడీ 12 ఏళ్ల నుంచి ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రానోడు, చిన్న పొరగాను ఒక దేశ సమస్య ఒక చిన్న ప్రశ్నలు అడుగుతుంటే చెప్పలేనోడు, మోరీలోకి వెళ్ళి ఒక గ్యాస్ తీసి షాయి చేసిన అని అబద్ధాలు చెప్పే లంచ కొడుకు. వాడుకొచ్చే నా కొడుకు, వాడు పప్పు నా కొడుకు. నేను 100 మంది అడగని సమాధానం చెప్తున్నారా?
ఎవరితోటి చేసిన కొచ్చ లంజ కొడుక నువ్వు కొచ్చ లంజ కొడుకువి. కొచ్చ లంజ కొడుకు శాతగాక గుత్తల దమ్ము లేక ప్రజలకు ఏం చేసినావు చెప్ప శాతగాక పొద్దుగాలేస్తే అందరి మీద బురదలేటువంటి నువ్వు కొచ్చి నా కొడుకు బడకావు. దమ్ముంది కాబట్టే వచ్చి మాట్లాడుతున్నాం. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా అర్థమైందరా బోసిడికే. నీ గుద్దల దమ్ము లేదు కాబట్టి నువ్వు కొచ్చ నా కొడుకు వాటి ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తలేవురా బోసిడికే. ప్రతి ఒక్కరి మీద బురదలేడు లంజ కొడుకులు. చీరి చింత కడతాం బోసిడికే. గుద్దల దమ్ములే లంజా కొడుకులు ప్రతి ఒక్కరి మీద బురదలుడే. పోనీ ఆధారం తీసుకురా. ఎవరితో నేను కొచ్చతనం చేసింది ఏం చేసిందో చూపెట్టు లంజా కొడుక. ఏందంట అంటే ఈ లంజా కొడుకులకి పెళ్ళాన్ని దెంగితేనే కొంచెం కాదంట, లేకపోతే కాదంట. అరే ప్రతి ఒక్కరికి ఏమేమో సమస్యలు ఉంటాయి, నీకెందుకురా? ప్రతి ఒక్క మన మోడీ గాడికి వచ్చే నా కొడుకు కాదు. మన పెళ్ళాన్ని 3 నెలలు కూడా పెళ్ళాంతో కలిసి లేడు, పిల్లలు లేరు, వాడికి వచ్చే నా కొడుకు కాదురా. అదే మనసుతో చేసుకునే పని రా, శరీరంతో చేసే పని కాదు అది. లంజా కొడక. సో నువ్వు నీ అబ్బాయికి పుట్టినవా కొజ్జ లంజ కొడక? నువ్వు ఇండియాకి రారా? ఇండియా నుండి ప్రశ్నించడమేమో తెలంగాణ శ్యామ్ మాట్లాడితే నువ్వేమంటాడు? కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నోడు మాట్లాడితే చైనాకు పోమంటారు లంజ కొడుకులు. ముస్లిం మాట్లాడితే పాకిస్తాన్ పోమంటారు. ఇండియా వేరే దేశం నుండి మాట్లాడితే ఇండియాకి రారా అంటారు. అరే లంచ కొడక ఇవన్నీ అవసరం లేదురా. నేను ఏడికి వచ్చినా ఏడికి రాకపోయినా నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చినావు కదరా, 15 లక్షలు ఎత్తున్నావు కదరా, పిచ్చర్లను వేసినావురా. నీ అమ్మ లంజ కొడక, 1 లక్ష వేసినావురా అంటే నేను అంటాను లేదంటాడు. వీడియో చూపెట్టన్నా, ఆధారం చూపెట్టన్నా. కాంగ్రెస్ హయాంలో రూపాయి పతనమైంది, దేశానికి నాశనం అయిపోయింది అన్నాడు వాడు. ఎప్పుడు 60 రూపాయలు 40-60 ఉన్నప్పుడు ఇప్పుడు 100కు దగ్గర అవుతున్నది. ఇప్పుడు అయితే లేదు నాశనం బోసిడికే. కరోనా సమయంలో ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $20 తగ్గినా మనకి పెట్రోల్ రేటు తగ్గదే. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని మన మీద అమెరికా వాడు శాంక్షన్లు వేస్తే దాని భారం 50% మన వ్యాపారాలకు సంకనాకపోతే దాని భారం మనం తీసుకోవాలి. కానీ ఆ తక్కువ రేటుకి వచ్చిన పెట్రోల్కి ఆ వచ్చే లాభం పెట్రోల్ తగ్గేడు రేటు. ఆ లాభం ఏమో ఎవడు తీసుకుంటాడు? అదాన్ని తీసుకుంటాడు, ఈ మోడీ గాడు తీసుకుంటాడు. ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రెబిడ్డని, నేను కొజ్జాని, నేను పప్పుని, ఇది చెప్తాడు లంజ కొడుకు. నువ్వు మనిషివేనారా? నీ కర్మ సిద్ధాంతం వర్తించదారా? లంజా కొడక, నీ అన్నదమ్ముల దగ్గర దోసుకొని ఏం చేసుకుంటావు? అరే బుల్లి బాబు, పిల్లనిచ్చిన మామని చంపినావు కదరా బోసిడికే. నీకు సొంత పార్టీ పెట్టుకోరాదురా? నీకు సొంతం గెలవరాదురా? పిల్లనే చూడుకోలేనాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నప్పుడు మరి అలా ఎట్లా వాడు మంచోడైనరా? మరి హైదరాబాద్లో సైబరాబాద్ నువ్వు కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కట్టుద్దా అంటే ఎవడాపుతున్నారా? నీ మోడే ఉన్నాడు కదా, నువ్వు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది కదా. మన దగ్గర పైసలు తీసుకొచ్చి కట్టి ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టి, ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్ కట్టి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ పెట్టు. ఎవడాపుతున్నాడు బే బోసిడికే? టీడీపీ కొజ్జా నా కొడుకులారా. ఏడ మంచిగుంటే అది మాకు కావాలి. దానికి మేము ఎంత కష్టపడ్డాము, మా నిజాంలు ఎంత కష్టపడ్డారు, మా కుతుబ్ షాయిలు ఎంత కష్టపడ్డారు, మా కాకతీయ రాజులు ఎంత కష్టపడ్డారు, మా శాతవాహనులు ఎంత కష్టపడ్డారు బోసిడికే. గుద్దల దమ్ములే లంజా కొడుకులు. పొద్దుగా లేస్తే ఎవ్వడు మాట్లాడితే వాని మీద బురద చల్లాలి, వాని కుట్రలు చేయాలి, వాని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి. పెట్టు లంజా కొడుకు, ఎంతమందిని పెడతావు పెట్టు. మేమందరం 140 కోట్ల మందిని బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులము అనుకుంటే ఎంతసేపు రా? కాల పెడతాం. ఆడ జస్ట్ మిస్ అయింది వాడు. బెల్లిల దగ్గర చంపితే ఈ లంజ కొడుకుని అందరిని చంపిండి ఈ లంజ కొడుకు. ఎవరిని ఇవాళ ఎర్రంనాయుడిని చంపింది ఒకట్రా? ఇదే చంద్రబాబు నాయుడు కాదు. మాధవరెడ్డిని చంపింది ఒకట్రా? ఇదే చంద్రబాబు నాయుడు కాదు. టీడీపీలో సెకండ్ లీడర్ వాడని ఉంటారా? భయం వానికి, ఉత్సవడుతుంది దానికి. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఇలా ఎందుకు కూడా చేసిండి లంజ కొడుకు. అర్థమైందా? తర్వాత ఆ యొక్క ఒక్క సెకండ్ గ్రేడ్ లీడర్ వాడికి పొటెన్షియల్ ఉంది, వాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే చంపేస్తుడు. లంజ కొడుకులు అన్నట్టు ఎథిక్స్, మోరల్స్, పద్ధతి, ఒక సిద్ధాంతం ఏముండదు. మళ్ళీ దేవుని పూజ చేస్తారు. దేవుడు చెప్పింది పాటించినప్పుడు దేవుని పూజ చేసినట్టురా. పూజలు చేసేది ఒకటి, చేసేది నేరాలు చేసేది ఒకటి. ఎందుకు దేవుని మొక్కుడు? దేవుని కూడా మోసం చెప్తారా బోసుడికే? చెప్పిండా వెంకటేశ్వర స్వామి చంపమని? మరి తిరుపతిలో ఎందుకు మొక్కుతావు? దేవుడు చెప్పి రాముని మొక్కాలని జై శ్రీరామ్ అనాలంటే రాముడు పాటించింది నువ్వు పాటించితే రాముని మొక్కినట్టు. రాముని మొక్కుడు సరే, చేసేది అంటే కలుతుందా? 100 మందితో దొమ్మరాలు లెక్క తిరుగుతా కానీ రాముడు దేవుడు అంటే కలుతుందా? మరి రాముడు అంటే వాడు ఒక్కడే పెళ్ళాం అన్నాడు, ఒక్కరితోటే ఉన్నాడు. మళ్ళా పెళ్ళాం లేకపోయినా ఒంటరిగా ఉన్నాడు. మరి నువ్వు
10 మందితో తిరుక్కుంటే రాముడు దేవుడు అంటే రాముడు ఒప్పుకుంటాడా? గుద్ద మీద అంటాడు. దేవుడు చెప్పింది పాటించినప్పుడు కదరా నేను దేవుని మొక్కినట్టు. అంబేద్కర్ ఇస్తా అంటారు. అంబేద్కర్ చెప్పింది పాటిస్తే అంబేద్కర్ ఇస్తూ, అంబేద్కర్ మొక్కుకుంటే మనం చేసేది చేస్తా అంటే అంబేద్కర్ కూడా మోసం చేస్తున్నట్టే, రాముని కూడా మోసం చేస్తున్నట్టే. కొంచెం నా కొడుకులు. సో ఇండియాకి రారా ఒరే నీ అమ్మకు డాష్ డాష్ అంతే. మొత్తం తిట్టుడే తప్ప నేను గిన్ని ప్రజా సమస్యలు మాట్లాడు, కోపంలో తిట్టినా కానీ 100 ప్రజా సమస్యలు మాట్లాడుతున్నా. వాడు ఒక్కటన్నా మాట్లాడా నీ అమ్మ నీ అక్క నీ గిది తప్ప. ఎవరి పేరు ఈయన పేరేంది లంచ కొడుకు, ఈ కొజ్జనా కొడుకోడు టీడీపీకి చెందిన సుబ్బారావు అని ఆంధ్రాలో ఉండే టీడీపీ కొజ్జనా కొడుకాడు. జంగం సుందర్ రాజ్ సూపర్ అనాలిసిస్ సార్. ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం దేశ బానిస దేశం చేయాలి. అదే బ్రదర్ వాళ్ళు ఏం లేదు రాసుకున్నాడు ఒక పుస్తకం లంచ కొడుకు. ఏమని మను ధర్మ శాస్త్రం. ఏంది ధర్మము? అధర్మమే ధర్మం వాడు చెప్పింది. ఏంది పాపనోడు ముక్కులకెళ్ళి వచ్చిండంట, ఈ యొక్క ఇంకోడోడు క్షత్రియుడు భుజాలకెళ్ళి వచ్చిండంట, ఏది ఈ యొక్క వైశ్యుడు తొడలకెళ్ళి వచ్చిండంట, ఈ శూద్రుడు కాళ్ళకెళ్ళి వచ్చిండ్రంట. ఓకే వాడు చెప్పిండు. ఎవడు బ్రహ్మానుడు. ఏడుంటారా బ్రహ్మ అంటే బ్రాహ్మణుడే బ్రహ్మ గంతే. బ్రాహ్మణుడు వాడు అట్లా క్రియేట్ చేసిండు. మరి నిజంగా ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేస్తే అందరూ అమ్మ యోనిలకి ఎలా వచ్చారు రాలేదా? నువ్వు ఎవరిది వాళ్ళ ఇప్పుడు వీళ్ళకి అమ్మలు ఉండొద్దు. మళ్ళా వీళ్ళ బ్రహ్మలకి వెళ్ళి వస్తే బ్రహ్మ తప్ప వీళ్ళకి ఎవరికి అమ్మలు ఉండొద్దు. అమ్మ యోనిలకి వెళ్ళి వస్తారు కదా అందరైనా. ఏ జీవే మనిషే కాదు, కుక్క అయినా పంది అయినా ఏనుగైనా తాబేలైనా ఇంకోటైనా గుడ్డులకి వెళ్ళని వస్తాయి, లేకపోతే యోనిలకి వెళ్ళని వస్తుంది. అవునా కాదా? మరి బ్రహ్మ ఎడికెళ్ళి వచ్చిండ్రా? అరే చాగంటిలు వచ్చిన అమ్మడి కొడక, అరే గరికపాటిలు వచ్చిన అమ్మడి కొడక, బ్రహ్మను చూపెట్టకపోతే నీ ముడ్డి మీద అంతాం మేము. నువ్వు గరికపాటి నువ్వు మీ అమ్మ యోనిలకి వెళ్ళి వచ్చినావా? బ్రహ్మ ముడ్డిలకి వెళ్ళి వచ్చినావా? ఒక్కటన్నా నిజం చెప్పర్లా అని కొడుకు. నేను ఇట్లా అడిగితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నువ్వు అబద్ధం చెప్తే మా మనోభావాలు దెబ్బతింటలేవా? మా అమ్మ ఉన్నది, నేను పొద్దుగాలేసి మాట్లాడతా, మా అమ్మ నన్ను ఆమె యోనిలోకి వెళ్ళి తీయడానికి ప్రసవ వేదన పడ్డది, ఆమె పాలిచ్చింది, పెంచింది, పెద్దగా చేసింది. నేను ఇన్ని చేస్తే నువ్వు నా అమ్మవే కాదు ఆడోడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినావు అంటే నన్ను ఎంత అవమానించినట్టు, మా అమ్మను ఎంత అవమానించినట్టు. లంజా కొడక, ఆమె నన్ను పెంచడానికి ఆమె ఎంత కష్టపడ్డది, నాకు ఎన్ని రోగాలు వస్తే చేసింది, నేను నా వంటూలు ఎత్తింది అసహ్యం అనిపించుకోకుండా. నన్ను అన్ని చేస్తే నాకు అమ్మకే పుట్టలేదు బ్రహ్మ, ఎవడో బాబనని పుట్టినావంటే ఎంత నాకు తిక్కలేవది. నా మనోభావాలు దెబ్బతింటలేరు లంజా కొడక. లంజా కొడుకులు. జంగం సుందర్ రాజ్ సూపర్ అనా. బ్రాహ్మణోడు చిన్న పోరాడు కూడా మన కాలు మొక్కడు, మనం కాలు మొక్కలేవని పోరాని అయినా సరే ఎందుకు మొక్కాలరా? ఆలోచించండి మిత్రులారా. సూపర్ అనాలిసిస్ సార్. ఆర్ఎస్ఎస్ అదే వాడు నేను ఏమంటున్నా అంటే వాడు రాసుకున్న చెత్త పుస్తకాన్ని వాడు పైన ఉండాలని రాసుకున్నాడు. ఓకే అందుకోసం వాడు మనకు పొద్దుగా వాడు ప్రజల దగ్గర ప్రజలను పేదోళ్ళని చేసి ఉంచితేనే మనం చెప్పినట్టు వింటారు. కాబట్టి వీళ్ళ దేశంలో ఉండే సంపద అంతా వాని గుళ్ళ నాగబంధాలు వేసి దాచిపెట్టుకుంటారు లంచ కొడుకు. ఒక్క బీజేపీ లంచ కొడుకు, ఒక్క బ్రాహ్మణ లంచ కొడుకు, అన్ని ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా అన్ని రాతపూత పనులు అన్నిట్లలో వీళ్ళే సుఖాలు అనుభవించారు. ఒక్కడు కూడా సుఖాలు అనుభవిస్తారు కాబట్టి కొట్లాడలేదు వారితోటి. ఎవడైతే కష్టపడుతున్నాడో, ఎవడైతే స్వతంత్రాన్ని కోల్పోయిండో, ఎవడైతే అన్ని బాధలు పడుతుండో వాడు కొట్లాడిండు. అందుకే ఒక సేయింగ్ ఉంది హిందీలో. ఓకే మర్ద అంటే మొగోడైతే ఎవడు జంగ్ మే జావ్, జంగ్ అంటే స్వతంత్ర సంగ్రామంలోకి పో మొగోడు అయితే. నా మర్దోయతో అంటే కొజ్జ నా కొడుకైతే సంఘ్ మే జావ్, ఆర్ఎస్ఎస్ మే జావ్ అనేది ఒక సేయింగ్ ఉంది హిందీలో. మర్దయతో జంగ్ మే జావ్, నా మర్దయతో సంఘ్ మే జావ్ అంటే మొగోడైతే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొను, పోరాడు దేశం కోసం, స్వతంత్రం కోసం, స్వయం పరిపాలన కోసం. కొజ్జ నా కొడుకు అయితే ఆర్ఎస్ఎస్ లకు అని తల్లులు చెప్పేటోళ్ళు అన్నట్టు. ఇలా కొజ్జ నా కొడుకుల పార్టీ ఆర్ఎస్ఎస్. బీఫ్ తినేవాడు సావర్కర్, వాడు రాసుకున్నాడు స్వలింగ సంపర్కం చేసిన అని వాడి పుస్తకం రాసుకున్నాడు. కొజ్జ నా కొడుకు వాడు. లంచా కొడక. మీరు కొజ్జ నా కొడుకులు పెట్టుకొని నాకు 2 కొడుకులు ఉన్నారు, పొద్దుగాలేస్తే ప్రతి సమస్య మీద కొట్లాడుతుంటే నేనేం చేసిన రా కొజ్జ నా కొడుకు? బోసిడికే గుద్దం మీద అంతా ఆధారం లేకుండా మాట్లాడితే బురద తాలితే. ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం దేశాన్ని బానిస చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు రాసుకున్న పుస్తకం ప్రకారం 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తినాలి, లేకపోతే 2 రొట్టెలు ఇస్తా తినాలి. నేను ఎప్పుడో జమాన్లో చెప్పింది చెప్తలే. నేటికి అలా సంస్కృతాలు ఎందుకు చెప్తారు, తెలుగులో ఎందుకు చెప్పారు?
వాడు ఎవడో హీబ్రూలో రాసిన బైబిల్ని వాడు తెలుగులో చెప్తాడు, వాడు అరబిక్లో రాసినటువంటి ఖురాన్ని తెలుగులో చెప్తాడు. మరి ఈడెందుకు చెప్పడరా తెలుగులో? వాడు తెలుగులో చెప్పినాక ఎవడు కుడిపోడు, ఎందుకంటే అదంతా చెత్తనే. సంస్కృతం మన భాష కాదు. నేను చెప్పింది తప్పు అనిపిస్తే మీరు ఒకసారి ఇరాన్కి పోండి, ఆడ జొరాస్ట్రియన్ కానీ, ఓల్డ్ పర్షియా కానీ, అవెస్తా కానీ, మీరు ఏ భాష అయినా చూడండి, ఈ సంస్కృతం అది డిట్టో ఉంటుంది. అగ్ని మొక్కే కల్చర్ ఈ భారతదేశం లేదు. శ్రమణ పరంపర అంటే శ్రమను నమ్ముకున్నాం మనం. బుద్ధుడు అంటే ఆయన అందరి లెక్క మనిషే. ఆయన జ్ఞానాన్ని పొందితే బుద్ధి అన్నారు, అన్నిటి విషయ పరిజ్ఞానం వస్తే బుద్ధి అన్నారు. గంతే. బుద్ధుడు అంటే ఆయనలాగా ఆయన ఒక్కడే కాదు, ఈ చివరి ఆయన గౌతమ బుద్ధుడే కాదు, ఆయన లాంటి వాళ్ళు 27-28 మంది ఉండే. సో శ్రమను నమ్ముకున్న బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళే అదే బుద్ధిజం, అదే ఇప్పుడు హిందూయిజం. అదే బుద్ధిజం హిందూయిజం వేరు కాదు. ఓకే, వాడు ఇరాన్ నుంచి వాడు ఒక ట్రైబ్స్ వాళ్ళు అగ్ని మొక్కుడు కల్చర్ తప్ప ఇప్పుడు ఉన్న హిందూయిజం అంటున్నది అంతా బుద్ధిజం హిందూయిజం వేరు కాదు. ఓకే, బుద్ధిజాన్ని వాడు బుల్డోజ్ చేసిండు, వాడి పేరు వాడు రాసుకున్నాడు, అంతే సింపుల్. నేను చెప్పిన తప్పు అనిపిస్తే వేదాలు చదవండి, వాడు చెప్తున్న వేదాలు చదవండి, వాడు చెప్తున్న ఉపనిషత్తులు చదవండి, ఎక్కడ హిందూ శబ్దం కనిపించదు, ఎక్కడ విగ్రహారాధన కనిపించదు, ఎక్కడ ఏది కనిపించదు. వీడు చెప్పే ఇవాళ ఉన్నాయి బుద్ధిజం, ఇవన్నీ బుద్ధిజంలో వచ్చినాయి. మీరు కావాలంటే కంబోడియా వండి, వియత్నాం వండి, ఆ తెరావాద బుద్ధిజం ఉన్న ఏ దేశం కన్నా వండి, శ్రీలంక వండి, అక్కడ ఉండేటువంటి మొత్తం ఇప్పుడు ఇక్కడ బుద్ధిజం ప్రబలంగా ఉన్నటువంటి అప్పుడు పోయినటువంటి ఆ స్క్రిప్చర్స్ అన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఆ దేశాల పోయి మీరు తెలుసుకోండి. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇవాళ మనం అంటున్న హిందూయిజమే బుద్ధిజం, సింపుల్. ఓకే, సో బీజేపీ లక్ష్యం దేశాన్ని అదే మనకు వాడు ఏమంటాడు నేటికి అంటాడు అస్సాం ముఖ్యం ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఎవరిని చేసిండు? ఉన్న మున్నూరు కాపుని తీసేసి ఎవరిని పెట్టిండు? బీజేపీ అధ్యక్షుడిని బాపనని పెట్టిండు. ఓకే, అర్థమైందా? సో అట్లనే అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఒక బాపనని పెట్టిండు, హేమంత్ బిశ్వా శర్మ అంటని. రాజస్థాన్లో గెలిస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఒక బాపనని పెట్టిండు. ఓకే, అర్థమైందా? సో మహారాష్ట్రలో అదే పరిస్థితి. సో ఇది ఇక్కడ వాడు మోడీ అనేటోడు ఆర్య బనియా, తెల్ల బనియా. ఓకే, వాడు ఇది ఆర్యుడు, వాడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడు బీసీ అని రాసుకున్నాడు. ఇది ఆర్య బనియాలది, ఆర్య యొక్క బ్రాహ్మణుల పార్టీ అది. వాడు వచ్చేసి వాడు రాసుకున్న పుస్తకం ఆర్యుడు అంటేనే మీనింగ్ ఏంది? ఇరాన్ పేరు ఆర్య. ఇరాన్కి అర్థమైంది, ఇరాన్ అని ఇప్పుడు పిలుస్తున్నాము, అది ఆర్యాన్, అది ఆర్యుల దేశం. ఆర్యుడు అంటే గొప్పవాడు అని అర్థం, అది అర్థమైందా? సో గుర్రాలు మన దేశంలో ఎక్కడి లేవు? మన దేశంలో ఏనుగులు ఉండే, పులులు ఉండే, సింహాలు ఉండే, గుర్రాలు లేవు. గుర్రాలు ఎక్కడ ఉన్నాయి? కజకిస్తాన్లో ఉన్నాయి. కజకిస్తాన్ ఏడున్నది? ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండే. అంతకుముందు ఏడుండే? ఓల్డ్ పర్షియాలు ఉండే. సో ఆవుని దేవునిగా మొక్కేది, ఆవుని మాంసాన్ని, గుర్రాన్ని దేవుని మొక్కేది, గుర్రం మాంసం తినేది ఎక్కడ? అక్కడ తింటారు కజకిస్తాన్లో. రథాలు మన దగ్గర దొరకలే, అదే కజకిస్తాన్ ఆ ఏరియాలు దొరికినాయి ఇప్పటి రథాలు తవ్వితే. మరి వాడు ఎక్కడరా? రామాయణం ఇక్కడిది కాదు, మహాభారతం ఇక్కడిది కాదు. సింధు నదికి ఆవల ఉన్న కల్చర్ వాళ్ళది, సింధు నదికి యువతలో ఉన్న కల్చర్ మనది, సింపుల్. సో బీజేపీ లక్ష్యం దేశ బానిస దేశం చేయాలి అని మోడీ తన అధికారం కోసం ఆర్ఎస్ఎస్కి తాకట్టు పెట్టి, అదే వాడు పైన ఉండాలంటే వాడు ఇట్లా అంచెలు పెట్టి, వర్ణ వ్యవస్థ పెట్టి, కుల వ్యవస్థ పెట్టి మనందరినీ వాడు జుట్లో పెట్టుకోవడానికి ఇదంతా విభజించి పాలించు అనేది ఆ బ్రిటిష్ వాడు అదే చేసిండు, ఈ లంచ కొడుకు అదే చేసిండు, సింపుల్. ఓకే, పొద్దుగా లేస్తే ఒక్క నెత్తి మీద ఏకాన్న పెడితే చెల్లనోళ్ళు, ఏ విషయ పరిజ్ఞానం లేనోళ్ళు ఎంతసేపు ప్రతి అంశం మీద మతం తీసుకొని వస్తారు. మరి హిందువులకి ఇక్కడ పోనీ ముస్లిం షెడ్యూల్ అనుకుందాం, వాడు చెప్పిన ప్రకారం హిందువులకి ఏం చేసిండో చెప్పండి రా నాయన. 80% పైనే ఉన్న హిందువులు ఉన్నారు కదా, ఆ హిందువులకు మోడీలు వచ్చిన నా కొడుకు 12 ఏళ్ళ నుంచి ఒక్కడి చేసిన మంచి పని చెప్పండి రా. ఆ కాంగ్రెస్ కట్టిన వాటిలలో వాటి ఫలితాలు అనుభవిస్తుంది. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటుంది, శ్రీశైలం కింద పంటలు పండించుకుంటుంది, వైజాగ్ స్టీల్లో పనిచేస్తుంది, ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు, ఐఐటీలో చదువు చెప్తున్న వాళ్ళు, ఎయిమ్స్లో సూదిప్పించుకుంటున్న వాళ్ళు హిందువులు కాదురా లంచకొడక. ఇలా పటాన్చేరులో ఇలా డిఆర్డీఓలో పనిచేస్తున్న వాళ్ళు, డిఆర్డీఎల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ క్రిసాట్లో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదురా బోసిడికే. కాంగ్రెస్ అంట ఏం చేసిందిరా కాంగ్రెస్ బడి కట్టినా, గుడి కట్టినా, ఇంకోటి కట్టినా అలా హిందువులు లేరురా. కాంగ్రెస్ ఉన్న హిందువులు కాదురా. ఎంతమంది ఉన్నారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? కాంగ్రెస్ లో తీసుకోండి తెలంగాణలో 119 మందిలో ఒక్కడు కూడా ముస్లిం లేడు.
బీర్లన్న ఖానా, కొండా సురేఖ ఖానా, చెప్పండి రా. బోసిడికే మామిడాల యశస్విని ఖానా, రేవంత్ రెడ్డి ఖానా, బోసిడికే లంజా కొడక. కానీ నీ ఆర్ఎస్ఎస్లో ముస్లిం విభాగం ఉంది, నీ బీజేపీలో ముస్లిం విభాగం ఉంది. గలీజ్ లంజా కూడా పొద్దుగాలేసే ఫేకు. ఒక్క ప్రజా సమస్య మీద చర్చలు ఉండయి. మొలతాడు నేను కట్టుకుంటే ఎందుకు కట్టుకోకపోతేందిరా? పుట్టినప్పుడు నాకు రాంది అది ఈ బాబనోడు నా మీద గుర్తుతా అంటే నేను ఎందుకు తీసుకుంటా బే? నాకు మొలతాడు ఉండడమే మంచిది. అయితే కాలు పెట్టినట్టు చేయి పెట్టినట్టు మొలతాడు పెట్టి నాకు అమ్మకాడు యోనిలోకి వెళ్ళి వచ్చినప్పుడే నాకు మొలతాడు ఉండేది. లేకపోతే నీ కులమోని అయితే నాకు నా పిర్ర మీదనో నా చేయి మీదనో ఈడు షాలోడు ఈడు సాకలోడు మంగళోడు అని ముద్రించి పుట్టేటోని నేను. ఈ 4 ఏళ్ళు పెట్టినప్పుడు, నరాలు పెట్టినప్పుడు, ఇవన్నీ పెట్టినప్పుడు దీని మీద ఒక ముద్ర వేసేటోడు కదా. వీడు హిందువు, వీడు ముస్లిము, వీడు ఇంకోటి అని ఎండ కొడితే ఒక కులం మీదనో ఒక మతం మీద కొడతావు అదిరా బోసిడికే అన్నప్పుడు ప్రకృతి మనకు డిఫరెన్షియేట్ అయినప్పుడు నువ్వు ఓడరా మీద మాకు ఈ ముద్రలు రుద్దడానికి? నీకోటి ఇచ్చిండ్రా బ్రాహ్మణానికి అధికారం? నేను మొలతాడు కట్టుకుంటే ఎందుకు కట్టుకోకపోతే నీకేం సంబంధం రా? బోసిడికే ఆలోచించండి మిత్రులారా. అంటే వాడికి ప్రజా సమస్యల మీద చర్చలు ఉండొద్దు లంజకొడుకి. వీడి దోపే నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. సింపుల్. అంటే ఇవి చెప్పిన ఈ కుట్రలన్నీ వర్క్ కాకపోతే ఏం చేస్తావు? బాంబులు పెట్టాలి, ముస్లింల మీద రుద్దేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయి. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్పు ప్రజలకి. బోసిడికే నువ్వే కదా అధికారంలో ఉంది. రాకుండా ఆపాల్సింది నువ్వు. ఒకవేళ బై మిస్టేక్లు వస్తే దాన్ని విచారణ చేసి దోషులకు శిక్ష వేయాల్సింది నువ్వు. ఏం చేసినావు? మళ్ళీ ఇప్పటివరకు ఎన్నెళ్ళ ఇది పుల్వామా దాడి జరిగి ఎవరిని శిక్షలు వేసినావు? బోసిడికే. మరి ఎందుకున్నది సిబిఐ? బంకనాకున్నదా? రోహింగ్యాల పేరు చెప్పి వానికి ప్రతిపక్ష పార్టీల ఓట్లు చెల్లకుండా చేయాలి. లేకపోతే మీకు అనుకూలంగా ఫేక్ ఓట్లు యాడ్ చేసుకోవాలి. నీ బతుకు. దానికి ఎన్నికలు ఎందుకు రా బోసిడికే? ఇక్లోరి సుజాన్ హాయ్ సార్. హాయ్ మేడం. రాణి జాన్సీ హాయ్ బ్రదర్. హాయ్ సిస్టర్. ఎవరు? అర్జున్ అన్నా మీరు సూపర్ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్. వీ నీడ్ టు ఫైట్. వీ నీడ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఓకే, వాడు మోసం చేసి ఎన్ని ఏళ్ళు గెలుస్తాడో గెలవని, కానీ ప్రజలు ఇక విసిగి వేసారిపోతే ఇక ప్రజలు ఇక ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారు. జెన్జీ ఉద్యమాలు అయితే ఒక నేపాల్ అయినట్టు, ఒక బంగ్లాదేశ్ అయినట్టు, ఒక శ్రీలంకలో అయినట్టు ఆ రోజు దూరం లేదు. ఏం చెప్తాడో శని బ్రాహ్మణులు అని చెప్పడుకో. ఓకే, కానీ మనం ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సుంకరలని సంకర జాతులని ముండలకి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, వీ డోంట్ టాలరేట్ నాన్ సెన్స్. అరే అది ఏముందిరా అయ్యా, నువ్వు చేసింది చెప్పుకో. నచ్చినోడు ఓటేస్తాడు, నీకు 5 ఏళ్ళు ఇస్తాడు. నువ్వు మంచిగా చేస్తే నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తాడు. నువ్వు మంచిగా చేయకపోతే ఇంకోనికి ఇస్తాడు. ఏముంది అలా పెద్ద విషయం ఏముంది? నువ్వు కాపాడుకుంటా, నువ్వు దోసుకున్నదంతా నీకు అర్రల త్వరగా దాచిపెడతా అంటే ఒకప్పుడు ఒక విరాజమిల్లినటువంటి రాజ్యాలు ఇలా మట్టిలో కలిసిపోయి తవి నాకు వస్తున్నాయి. రాజులు లేవు, రాజ్యాలు లేవు అని వీకినాయి. ఇలా ఏ సామ్రాజ్యమైనది అండి తవినా కొద్దీ అలా కాలక్రమేణా ఏమవుతుంది? ఎవడు వాడకపోతే దాన్ని మెయింటైన్ చేయకపోతే, లేకపోతే ఏదైనా తుఫాన్లో, భూకంపాలో, పెను ప్రమాదాలు, ఉల్కలో ఏదైనా పడ్డప్పుడు ఏమవుతుంది? అదంతా మట్టిలో కలిసిపోతుంది. ఎప్పుడన్నా మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చి మళ్ళీ తవ్వడం స్టార్ట్ చేస్తే అవన్నీ దొరుకుతున్నాయి. మరి యాడికి పోయిందిరా వాడు? అప్పుడు వాడు కూడా రోజు ప్రజలను ఉరిదీసినోడు, రాజులు వాని యొక్క దేశ సంపద అంతా తీసుకొని రాజభోగాలు అనుభవించినోడు ఏదది? వాడు ఎత్తుకోండి చచ్చిపోయేటప్పుడు. వాడు భూమిలోనే కలిసిండు, అది భూమిలోనే కలిసింది. అంతా భూమిదే. ఒకప్పుడు భూమే అంత వచ్చింది, భూమిలోకెళ్ళి వచ్చిందే. నువ్వు బంగారం అంటున్నావు, భూమిలోకెళ్ళి వచ్చిందే. కట్టెలు అంటున్నావు, చెట్లు అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, మందులు అంటున్నావు, మాకంటున్నావు, అన్ని భూమిలోకెళ్ళి వస్తున్నాయి. తిండి అయినా, మన్ను అయినా, మశానమైనా మళ్ళీ భూమిలోకే పోతున్నాయి. నువ్వు ఏది వేసినా మళ్ళీ మట్టి అవుతుంది. మట్టిలోకెళ్ళి వస్తున్నాయి, అది మళ్ళీ మట్టి అవుతుంది. అవునా కాదా? ఇవాళ మోడీ చచ్చిపోతే మళ్ళీ వాడు మట్టిగాడు. వాడు బొంద పెడితేనే కాలు పెడితే వాడు మట్టిగాడు. ఏదైనా భూమిలోకి కాకుండా అవుటర్ స్పేస్ లోకి పోతే, భూ పరిమితిలోకి కాకుండా వేరే స్పేస్ లోకి పోతే అది భూమి కాదు. నువ్వు ఏది చేసినా భూమిలోకి పోయినాక అంత భూమే. మోడీ అయినా భూమే, నేనైనా భూమే, అన్ని భూమే. మరి నువ్వు ఏది భూమిలోకి వెళ్ళి తీసి నీ పేరు రాసుకుంటే నువ్వు కాకుండా నువ్వే భూమి అయినప్పుడు ఇక నువ్వు ఏ పేరు రాసుకున్నా అది భూమి అవుతుంది. మరి ఏం చేసుకుంటావు? ఈ సంపద అందరికీ, ఈ యొక్క నీళ్లు అందరికీ, గాలి అందరికీ. నేను వదిలేసిన గాలి నువ్వు పీలుస్తున్నావు, నువ్వు వదిలేసిన గాలి నేను పీలుస్తున్నా. పక్షులు, జంతువులు తాగి నీళ్లు, వదిలేసిన నీళ్లు మనం తాగుతున్నాం. మరి అన్నప్పుడు ప్రకృతి ఒక సిస్టమేటిక్ గా అన్ని రిసోర్సెస్ అందరు క్రియేట్ చేసినాక అవన్నీ ఎత్తుకోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నువ్వేం సాధిస్తున్నావు? నువ్వేమన్నా ఉంటావా? ఎల్లకాలం భూమి ఉన్నంతకాలం ఉంటావా? 70-80 దాటినాక రోజులు లెక్క పెట్టుకుంటే తింటే అరగది, చక్కగా నడవరాదు. మరి అయినా దేనికి వ్యామోహం? దేనికి? యూజ్ బ్రెయిన్.
పిచ్చి నా కొడుకు. సో కరట్లపల్లి చిరంజీవి, మీరు ఉన్నది ఉన్నట్లు చెప్తారు సార్. అదే బ్రదర్, అట్లనే చెప్పాలి. మీరు ఎవ్వరిది వాళ్ళు చూడండి, నిజం చెప్పి చూడు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు, ఎంత మైండ్ సుకూన్గా ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిది వాళ్ళ అనలైజ్ చేయండి. ఈ నిజంలో బతకలేని వాళ్ళు, కుట్రలు చేసేటోళ్ళు, మోసం చేసేటోళ్ళు, ద్రోహం చేసేటోళ్ళు పొద్దుగా లేస్తే ఏదో ఒక దానికి ఒక బానిస అయిపోతారు. వాడు ఈ నిజంలో బతకలేడు కాబట్టి, వాడి మైండ్ ప్రశాంతంగా ఉండదు కాబట్టి వాడు మందుకు బానిస అవుతాడు, డ్రగ్స్కి బానిస అవుతాడు, లంజలకు బానిస అవుతాడు, ప్యాకాటకు బానిస అవుతాడు, ఏదో ఒకటి. కాబట్టి ఆ పరిస్థితి ఉండొద్దు అంటే, నువ్వు మెంటల్గా పీస్ ఉండాలంటే ప్రకృతి నియమాలు పాటించు, నిజమే మాట్లాడు, చంపినా సరే. సింపుల్. మోసం చేయడానికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మనం మోసం చేయాల్సిన అవసరం లేదు, కష్టపడతాము, పరిగెత్తి పాలు తాగాల్సిన అవసరం, నిలబడి నీళ్ళు తాగుతా చాలు. నాకు మెంటల్ పీస్ ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. ఇది చక్కగా ఉంటే అన్ని మిగతా భాగాలన్నీ చక్కగా పని చేస్తాయి. థైరాయిడ్ రాదు, ఓకే, ఏ రోగం, హార్ట్ అటాకులు రావు, కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి, హార్మోన్లు చక్కగా రిలీజ్ అవుతాయి. ఇది ప్రశాంతంగా ఉండాలి. ఇది ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు నీ ప్రవర్తన ఉండాలి. అందుకే వాడు చెప్పినోడు, వాడు అష్టాంగ యోగ చెప్పినా, బుద్ధిజం చెప్పి, ఏ ధర్మం చెప్పినా గవే చెప్తుంది. ఎందుకు నీతి నియమాలు చెప్తుంది, అబద్ధం ఆడొద్దు, ఇంకోటి చేయొద్దు. ఎందుకంటే ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఇది ప్రశాంతంగా ఉంటే శరీరం అంతా ప్రతిదానికి సంతోషం. మేరీ క్రిస్మస్ అంటాడు, హ్యాపీ సంక్రాంతి అంటాడు, ప్రతిదానికి పొద్దుగాలేస్తే హ్యావ్ ఏ గుడ్ డే అంటాడు. అంటే ఏంది, సంతోషంగా ఉండరా అని చెప్తున్నాడు. సంతోషంగా ఉంటే ఏమవుతుంది, నీ శరీరంలో ఉన్న అన్ని శరీర భాగాలు చక్కగా పనిచేస్తాయి. ఓకే, అర్థమైందా? ఎలా కరెక్ట్గా హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఏ థైరాయిడ్ రావు, ఏ బీపీలు రావు, ఏ హార్ట్ అటాకులు రావు, ఏవి రావు. కొంచెం తిండి ఒక హెల్తీ ఫుడ్ తింటూ, వాకింగ్ చేస్తూ ఈ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటే. అందుకే వాడు అష్టాంగ యోగా చెప్పినోడు వాడు ఆసనాలు ఒక్కటి చెప్పలేదు, ఆసనాలు ఒక్కటే చెప్పిండు. ఆసనాలు ఫిజికల్ యాక్టివిటీ చెప్పిండు, అది కాకుండా 100 చెప్పిండు వాడు. యమ, నియమ, సమాధి, ఇవి అవి చెప్పిండు. అవన్నీ ప్రవర్తనకు సంబంధించినవి. వీడు ఒక్కడ ఆసనాలు పట్టుకొని యోగా అంటాడు. కాదు, జీవన విధానము యోగా. సో కిరణ్ కుమార్, నువ్వు క్రిస్టియన్ లంజా కొడుకునే అమ్మ పూకుల డాష్ డాష్. ఓకే, సుల్లి. సో ఇప్పుడు కాదు, నేను పుట్టింది ఏది హిందూయిజము. నా ఎంట్రుకలు పుట్టెంట్రుకలు వేములవాడలు తీసిర్రు. మా అమ్మ, నాయన, నా చెల్లెళ్ళు అందరూ హార్డ్ కోరు. ఇప్పుడు నువ్వు ఏదైతే అంటారో, ఇంట్లో చిన్న గుడి లాంటిది ఉన్నది, ఉంటాయి ప్రతి ఇంట్లో, హిందువుల ఇంట్లో. సో మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే, పండుగకి పబ్బానికి మా అయ్యకి ఏదైనా జర మంచిగా అనిపించినా, చెడ్డగా అనిపించినా, ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి శాతనైతే వాళ్ళు కొమరెల్లి మల్లన్నకో ఎడుకో దిక్కుపోతుంటాడు. మా సిద్దిపేట, ఓకే, పోయి చూసుకోపోరా. ఓకే, అర్థమైందా? సిద్దిపేట దగ్గర, ఆ సిద్దిపేటలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా మా ఇల్లు ఉంటుంది. ఓకే, చూసుకోపో. సో కానీ నేను ఎప్పుడైతే పూర్తిగా డీప్గా అండర్స్టాండింగ్ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసిండో, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పిన, అంటే నాకు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఈ బ్రాహ్మణ బుద్ధి నుంచి బయటకు వచ్చిందో, వాస్తవాలు గ్రహించే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడా ఎవడూ లేడు. ఏ గ్రహం మీదకి పంపిద్దాం, ఏ శాటిలైట్ పంపిద్దాం, లేకపోతే ఏ స్పేస్ యొక్క టెలిస్కోప్ పెట్టి చూద్దాం, ఎక్కడ పైన ఎక్కడ వేరే గ్రహంలో ఎక్కడ ఏ స్పేస్లో కానీ, ఏ గ్రహంలో కానీ ఎక్కడ ఏ జీవుడు లేడు. ఓకే, ఎవడన్నా ఉంటే అది భూమి మీదనే జీవం ఉన్నది. వాడు నువ్వు చెప్తున్న దేవుడు అంటే ఎవడన్నా ఉంటే, లేకపోతే ఇమాజినరీ అయితే మనం మాట్లాడుకోవాల్సింది. ఒకవేళ ఉంటే వాడు కూడా ఒకప్పుడు మనిషే. సింపుల్. మంచి చేస్తే వాడిని దేవుడు అన్నారు, చెడ్డ చేస్తే వాడు రాక్షసుడు అన్నారు, అంతే. అంతకు మించి ఎవడు ఎక్కడ లేడు. ఉంటే చూపెట్టు, నువ్వు చూపెట్టినాక నేను నమ్ముతా. ఒకవేళ వాడు నిజంగా నువ్వు చెప్పినట్టు ఉంటే వానికి, ఒక వ్యక్తికి ఏది 800 కోట్ల మంది ప్రజలు ఏం పొద్దుగాలేస్తే ఏం చేస్తున్నారు, వాడు తుమ్ముతున్నాడా దగ్గుతున్నాడా అని ఆ ఒక్కటి చూసుకుంటాడా? వానికి అంత టైం ఉంటుంది ఆ ఒక్కరికి? మళ్ళా ఇవి కాకుండా పాము ఏం చేస్తుంది, తేలేం చేస్తుంది, 1,00,000 కోట్ల సముద్రం అడుగున ఉన్నటువంటి చిన్న పురుగే అమీబా ఏం చేస్తుంది, ఇవన్నీ ఒక మనిషి చూస్తాడా? సాధ్యమాది? కాబట్టి నువ్వు ఏదో చెత్త క్రియేట్ చేసుకుంటే మేము నమ్మాలంటే నమ్మం. కానీ వాస్తవాలు ఎప్పుడైతే గ్రహించినామో, ఎవరు లేడరా అయ్యా. ఓకే, ప్రకృతి ఉన్నది, ప్రకృతి ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది, ఒక శక్తి ఉన్నది, ఒక ఎనర్జీ ఉన్నది, తరంగాలు ఉన్నాయి, క్వాంటమ్ మెకానిక్స్ ఉంది. కానీ వాటన్నిటిని అది ఒక సిస్టమేటిక్గా దానంతటా పనిచేస్తుంది. యూనివర్స్ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. ఇదంతా ఒక ఎనర్జీ ఉన్నది. కరెక్ట్, అంతవరకు కరెక్ట్. కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఒక వ్యక్తికి ఇవ్వదు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడు అనేటోడు లేడు. ఎవ్వడికి ఈ ప్రజలందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళందరి దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసుకోవాలి అని ప్రతి ఒక్కడు ఒక దుకాణం తెరుచుకున్నాడు, అంతే.
ప్రజలందరూ యొక్క అద్భుతమైన శక్తి ఉంది, వాడు చెప్తే ఇట్లా అంటే వాడు వింటారని, ఒక నియమాలు పాటిస్తారని, వాడు సంపాదించిన 10 రూపాయలు 5-10 రూపాయలు దానం చేస్తారని, అట్లా ప్రతి ఒక్కడు ఒక దుకాణం తెచ్చుకున్నాడు. కానీ యాక్చువల్ ఇంటెన్షన్ ఆఫ్ మతం ఏంటంటే ఒక జీవన విధానం. బుద్ధుడు ఎక్కడ చెప్పలేదే అద్భుతాలు చెప్పలేదే, గురునానక్ గారు ఎక్కడ అద్భుతాలు చెప్పలేదే. ఒక జీవన విధానం, కొన్ని విలువలతో బతికితే ఈ ఉన్నదానికంటే ఉన్నతంగా బతుకుతామని మతాలు పుట్టుకొచ్చినాయి. అంతకు మించి అద్భుతాలు జరుగుతాయి, అలా పైసలే వేయాలి, ఇదంతా నాన్ సెన్స్. సో కిరణ్ కుమార్, మీ హిందూ ధర్మం ఏందో చెప్పురా. హిందూ శబ్దం చూపెట్టరా నీ వేదాలల్లా ఉపనిషత్తులల్లా, నీ ఏదైతే నువ్వు అంటున్నావో హిందూ శబ్దం చూపెట్టరా. హిందూ అనేది సింధు నదికి, ఆ పర్షియన్ వాడు భారతదేశం రావాలంటే సింధు నది దాటుకొని రావాలి. కాబట్టి ఆ సింధు నదికి అవతల ఉన్న భూభాగాన్ని వాడు యొక్క హిందూ అన్నాడు వాడు. ఇప్పటికి కూడా మీరు పర్షియాలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పాటలు కానీ అన్ని వినండి, వాడు హెచ్తోడు వలుకుతాడు. ఈ సంస్కృతంలో ఆ యొక్క వాళ్ళని వ్యతిరేకించేటువంటి ఈ జొరాస్ట్రియన్లు సంస్కృతంలో ఎస్తోడు వలుకుతారు. వీడు ఎస్తోడు అంటాడు, వాడు హెచ్తోడు అంటాడు గంతే. వీడు సింధు అంటే వాడు హిందూ అన్నాడు గంతే. అంతకు మించి ఇక్కడ నీ చూపెట్టు, నీ వేదాలు చూపెట్టు హిందూ, నీ రామాయణంలో చూపెట్టు హిందూ శబ్దం. ఇది బుద్ధిజము. ఓకే, ఇది బుద్ధుడి ల్యాండు. ఇక్కడ 7 తబకం తవ్వినా బుద్ధునియే వస్తున్నాయి. నీ రాముడు వస్తలేడు, నీ ఇంకోటి వస్తలేడు. అర్థమైందా? సో కాబట్టి మా హిందూ ధర్మం అంటే మేమేం చేస్తుంది, మేమేంట్రా, భారతదేశంలోని ఏ ధర్మమైనా హిందూ ధర్మమే. ఈ జొరాస్ట్రియన్ల తప్ప, నీ సంస్కృతం తప్ప, నీ వేదాల శక్తి తప్ప మిగతాదంతా హిందుత్వమే. అర్థమైందా? సింధు నదికి అవతల ఉన్న భూభాగంలో పాటించే ఆచార వ్యవహారాలన్నీ హిందుత్వం అంటే ఈ బాపనోడు చెప్పేది కాదు. వాడు ఆర్యుడు, వాడి దేశపోడే కాదు. వాడి సనాతనము, వాడి చెత్త, వాడి శేతారము, వాడి మనువాదము, వాడి చెత్త, వాడు అగ్గిని మొక్కే కల్చరు అది మాది కాదు. వాని అవేస్తాలు, వాని సంస్కృతం మాది కాదు. మాకు సంబంధం లేదు. మా శ్రవణ పరంపర, మాది బుద్ధిజీవులం. సింపుల్. అశోక్ కుమార్, మాసపోగుల సత్యం విజయం సాధిస్తుంది. జై భీమ్. ఎస్ బ్రదర్, సత్యమేవ జయతే. సత్యమే విజయం సాధిస్తుంది. ఆ దుర్మార్గులని వాళ్ళ యొక్క తప్పిదాలను, వాళ్ళ యొక్క మోసాన్ని, వాళ్ళ యొక్క వివక్షని, నేను అడుగుతున్నా కదరా, నీ హిందుత్వం అంటున్నావు కదా, నేను సింపుల్ అడిగినా. అరే వీడెవడు కిరణ్ కుమార్ అంటాడా, నువ్వు మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా? సింపుల్, నేను ఒకటే అడుగుతున్నా. మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా, బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావా? చెప్పకపోతే నీ ముడ్డి అంతా రామరావు చేస్తాను. అయిపోయింది కదా. ఇలా పెద్ద అన్నం ఉడికిందంటే మొత్తం మొత్తాల్సిన అవసరం లేదు. ఒక గింజ అవుతుంది చాలు. చెప్పురా బోసడికి, కిరణ్ కుమార్ నన్ను నిన్ను తిడుతున్నావు కదా, నువ్వు బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావా, మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా? చెప్పలేదనుకో, మీ అమ్మ యోనిలకెళ్ళి రాలేదన్నావు అనుకో, మీ అమ్మని అవమానిస్తున్నట్లు లెక్క. ఇది నా హిందుత్వం చెప్పలే మరి. అందుకే అంటున్నా, నీ ఆర్యత్వము, నీ యొక్క మనువాదము, నీ చెత్త మా భారతదేశానికి, మా హిందుత్వానికి సంబంధం లేదు. మా హిందుత్వం అన్నా, మా బుద్ధిజం అన్నా, బుద్ధిజాన్ని బుల్డోజ్ చేసి నేను చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు కంబోడియా వండి, లేకపోతే థాయిలాండ్ వండి, ఇలా చెప్తున్న వినాయకుడు, ఇవన్నీ ఆ బుద్ధిజంలు ఉన్నాయి. ఏడుకుంటారా? ఆడ తెరావాద బుద్ధిజం ఉంది. ఆడెట్లుంటాయి? నువ్వు చెప్తున్న లక్ష్మీదేవి, నువ్వు చెప్తున్నటువంటి యొక్క వినాయకుడు గాడెందుకుంటారు? ఈ బుద్ధిజం, తెరావాద బుద్ధిజం నుంచి, సిద్ధాంతాల పరంగా ఏర్పడిన బుద్ధిజం నుంచి మహాయాన బుద్ధిజం వచ్చింది. మహాయాన బుద్ధిజం తర్వాత ఈ వజ్రయాన బుద్ధిజం వచ్చినాక, ఈ వజ్రయానంలో తర్వాత మహాయానంలో ఈ విగ్రహాలు, ఇవన్నీ డిఫరెంట్ దేవతలు క్రియేట్ అయినాయి. నీ ఆర్యునికి దేవుడు లేడు, విగ్రహం లేదు, మను లేదు, వాడు అగ్ని మొక్కిండు. యజ్ఞము యాగం తప్ప ఏం లేదు. అందుకే నీ రామాయణంలో, మహాభారతంలో యజ్ఞాలు యాగాలే ఉన్నాయి. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, ఇంకో యాగం. ఏంది ఆ అశ్వమేధ యాగం అంటే? గుర్రాన్ని వదిలేయాలి, ఆ గుర్రం ఏడుదాకా పోతే అదంతా వింతే భూమి, అంత రాజ్యానికి వీడు రాజు అన్నట్టు. సో ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి ఆ రాణితోటి సంభోగం చేసి, ఆ తర్వాత ఆ అశ్వాన్ని మేధం చేసి, నరమేధం అంటే నరుని చంపడం, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం, ఆ చంపి ఆ యొక్క గుర్రం యొక్క మాంసాన్ని అందరికీ తినేవాళ్ళు. ఇది మీ కల్చర్, మీ ట్రైబ్ కల్చర్. ఈ ట్రైబ్ కల్చర్ ఏడుంది? మనం హిస్టారికల్గా రీసెర్చ్ చేస్తే నీ యొక్క ఓల్డ్ పర్షియాలు ఉంది, నీ యొక్క ఓల్డ్ రష్యాలు ఉంది, నీ యొక్క కజకిస్తాన్లో ఉంది, ఓల్డ్ సోవియట్ యూనియన్లో ఉంది. నేను అబద్ధం చెప్పినా అనిపిస్తే పోండి కజకిస్తాన్ పోయి చూడండి. రథాలు భారతదేశం లేవు, గుర్రాలు భారతదేశం లేవు. కాబట్టి నీ రామాయణ, మహాభారతం, నీ వేదాలు చెత్త అంతా మాది కాదు. అవేస్తా లాంగ్వేజ్ యూట్యూబ్లో పెట్టి సెర్చ్ చేయండి, డిట్టో సంస్కృతం. ఓల్డ్ పర్షియా సెర్చ్ చేయండి, డిట్టో సంస్కృతం.
కాబట్టి నువ్వు ఈ దేశపోడివే కాదు, నీ రంగు మా రంగు వేరే కదరా, నువ్వు తెల్లతోళ్ళు నువ్వు మేము చామన చేద్దాం. కాబట్టి నువ్వు దేశం కానివాడివి, మాకు సంబంధం లేని లంచ కొడుకువి, మమ్మల్ని తిడతా అంటే మేమెందుకు కూరుకుంటాం? ముడ్డంతా రామరాం చేయం బోసుడికే. అదే వానికి శాతం అయితే లేదు, వానికి నేను చెప్పిన దానికి ఒక్కదానికే సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను మధ్యలో వానికి కౌంటర్ తిడుతున్నా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఆ లంచ కొడుకు బూతులు తప్ప ఈ బీజేపీ లంచ కొడుకులు ఒక్కటన్న సబ్జెక్ట్ ఉందా? ఎందుకని? వాని దగ్గర విషయం లేదు. విషయం ఉంటే విషయం చెప్పేవాడు, విషయం లేదు కాబట్టి అయితే నెహ్రూ మీద, కాంగ్రెస్ మీద, ఇందిరాగాంధీ మీద బురద చల్లాలి, లేకపోతే హిందూ ముస్లిం అని తీసుకురావాలి. నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు కాంగివి, నువ్వు కమ్మివి, నువ్వు లౌడవి, నువ్వు ఇంకోటి, నువ్వు ఇండియాలోంటి ప్రశ్నిస్తే చైనాకు, ఇండియాలోంటి ప్రశ్నిస్తే పాకిస్తాన్వో, వేరే దేశంలో ప్రశ్నిస్తే ఈడికి రా. నువ్వు మాత్రం దోసుకొని తిన్న ప్రజల సొమ్ము, జిఎస్టీ దెంక తినరా లంచ కొడుక. పేదోడు కష్టపడి వాడు ఒక సబ్బు కొనుక్కుంటే, అగ్గిపెట్టె కొనుక్కుంటే, పాలు కొనుక్కుంటే, చెప్పులు కొనుక్కుంటే, బట్టలు కొనుక్కుంటే వీటి మీద ట్యాక్సులు తీసుకోలే కాంగ్రెస్ వాడు. నువ్వు ఏం చేసినావు? బీజేపీ బాపన లంచ కొడుకు పేదోని దగ్గర కూడా ట్యాక్సులు దెంకపోయి ఇన్ని దేశాలు తిరిగినావు, ఏం చేసుకొచ్చినావురా? అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు లంచ కొడుకు. ఆడ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు, ఆడ ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు, ఆడ బొగ్గు కాంట్రాక్టు. మన దేశంలో దొరికే బొగ్గు వద్దంట, తక్కువ రేటుకి వచ్చేది. ఆస్ట్రేలియాలో బొగ్గు తీసుకొని వచ్చి 3 రేట్లు 5 రేట్లకి అదాని గాడు మనకు అమ్ముతాడంట. రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కొని అంబానీ గాడు మనకి ఎక్కువ రేటుకి అమ్ముతాడంట. లంజా కొడుకులు అంత గుజరాతీ ఆర్య బనియాలు, లేదంటే ఈ యొక్క ఉత్తరాఖండ్, యూపీలో ఉండే, మధ్యప్రదేశ్లో ఉండే ఆర్య బ్రాహ్మణ లంజ కొడుకులు కాల్స్గా తింటారు. ఇట్లనే అయ్యి మేము దక్షిణ భారతదేశాన్ని సపరేట్ దేశం చేసుకుంటాం బోసెడికే. లంజా కొడుకు ఆడ పాపం 8 జనాలు ఉన్నారు. ఆ 8 జనాలు వింటాడు ఈ బాపనలతో కొట్లాడలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు ఎన్నికల కమిషన్ ద్వారా మోసం చేస్తున్నారు. ఇంకెవడన్నా గట్టిగా మాట్లాడితే సిబిఐ, ఈడీ ఇవన్నీ పంపిస్తారు. అవి ఎందుకు వాడుతున్నారు అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి, పైసలు వసూలు చేయడానికి. ఇన్ని వరకు సిబిఐ కేసులు వేసారు, ఒక్కరికి శిక్షల వల్లే. ఎందుకని? పైసలు వసూలు వాడు పైసలు ఇవ్వగానే వీడు కామవుతాడు. పైసలు వసూలు చేయడానికి వాడుకుంటున్నారు. లంజా కొడుకులు. లెనిన్ పీడిఎస్సి సర్దార్ వల్లభాయ్ పటేల్కి బీజేపీకి ఏం సంబంధం లేదు బ్రదర్. వాడికి చెప్పుకోవడానికి చరిత్ర లేదు. ఏం చెప్పుకుంటాడు? మేము గాంధీని చంపినామని చెప్పుకుంటాడా? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేదామని చెప్పుకుంటాడా? మేము అనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకుంటాడా? మేము మూతికి ముంత కట్టినాం, ముట్టికి చిపురు కట్టినామని చెప్పుకుంటాడా? మేము నరబలు చేసినామని చెప్పుకుంటాడా? మేము చిన్నపిల్ల ఆడపిల్లకి ముసలానికి పెళ్లి చేసినామని చెప్పుకుంటాడా? మేము దేవదాసి వ్యవస్థను పెట్టినామని చెప్పుకుంటా. ఏం చెప్పుకుంటామని చరిత్ర లేదు. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న చరిత్రని, అంబేద్కర్ని కూడా మావాడు అంటాడు ఇవాళ వాడు. అంబేద్కర్ని నువ్వు బుద్ధిగల ఓకరా అయ్యా, నీకు ఏది 10వ అవతారము, 12వ బుద్ధుని అవతారం అని చెప్తారు, మహావీరుని అవతారం అని చెప్తారు విష్ణుమూర్తికి. అట్లనే ఏది అంబేద్కర్ని విష్ణుమూర్తి అవతారం అని చెప్తాము. నువ్వు అలా ఓకరా అని చెప్పారు. అయినా సరే ఆయన 5,000 మందినో 5 లక్షల మందితో పోతే ఆయన విత్ ఇన్ 1-2 years లో ఆయన చంపే ఆ బ్రాహ్మణ రెండో ఆమె భార్యని ఆ బ్రాహ్మణ ఆమెను పంపించి చంపేపించారు. లంచ కొడుకులు. ఇలా హిడ్మాన్ చంపేయలే, నమ్మించి లొంగిపోతున్నాడు, వాళ్ళు లొంగిపోవడానికి రెడీ అయితే నమ్మించి మోసం చేసి చంపేశారు. ఎందుకని? ఈ అదాని అంబానీ లంచ కొడుకులు ఆడ ఉండే భూగర్భ ఖనిజాలు దోసుకోవాలంటే వీళ్ళు అడ్డుపడతారని చంపేశారు. లంచ కొడుకులు. ఇక చూడండి మిత్రుల, కిరణ్ కుమార్ అంట, వాడు చూడు అన్న నీ డాష్లో పెట్టురా, నీ అమ్మ దాంట్లో పెట్టుకోపో. కిరణ్ కుమార్, నీ పెళ్ళాం పూకులో అంటున్నావు కదా, పెట్టుకుని నీ అమ్మ దాంట్లో పెట్టుకోపోరా. నీకు అంత పరిజ్ఞానం ఉంది కదా. లంచా కొడుకు. సమస్య మాట్లాడరా, ప్రజా సమస్య మాట్లాడు. మోడీ గారు ఏం చేసిండో చెప్పు, దేశ సమస్య మీద మాట్లాడు, డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడు. లక్షలు తెస్తున్నావు కదా, ఓ లక్షాన్ని వేసిండా మోడీ గారు, గది మాట్లాడు. అవాయి చెప్పులు వేసుకునేటోని అవాయి జహాజ్లో తిప్పుతా ఉన్నావు కదా, మోడీ గారు తిరుగుతుండే కానీ ప్రజలను తిప్పిండా, గది మాట్లాడు. రోజుకు 10 లక్షల సూట్ వేసుకుంటున్నావు, అట్లాంటి 10 వేసుకుంటున్నావు, అవి 1 పైసలో మాట్లాడు. 8,000 కోట్ల ఫ్లైట్లో తిరుగుతున్నావు, అవి 1 పైసలో మాట్లాడు. 12 కోట్ల ఎస్సీవీలో తిరుగుతున్నావు, అవి 1 పైసలో మాట్లాడరా లంజా కొడక. నేను చిప్ప పట్టుకొని పోతా అన్నావు, నేను చౌకీదార్ అన్నావు. ఎవరికి చౌకీదారు? ఆర్య బనియాలకి, దోపిడీదారులకు చౌకీదారు. ప్రజల్ని కాల్స్కా తింటున్నావురా. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాలు సన్నబియ్యం ఇచ్చారా బోసుడికే? గాలీజ్ లంచా కొడుకులు. అశోక్ కుమార్ మాసపోగుల అన్న బత్తాయి గాళ్లకు మండాల బ్రదర్. మనకు మండతలేదు, మనం కాల్స్కా తింటే మండతలేదు, మనకి పొద్దుగాల హిడ్మాన్ చంపితే మండతలేదు,
పొద్దుగాలేస్తే ఫేకులు చెప్తే మనకు మండుతలేదు, పొద్దుగాలేస్తే ప్రతి అంశాన్ని మతం చోటు తిప్పితే మండుతలేదు. ఎవడు అడిగిరా నేను ఈడబ్ల్యూఎస్? 3% కూడా లేనోనికి 10% రిజర్వేషన్ ఇస్తావు, 50% మందికి రిజర్వేషన్ అమలు చేయాలంటే చేయవు. ఎవడాపుతున్నారని నేను జనాభా లెక్కలు చేయంగా, ఎవడాపుతున్నారని కులగలకి గుణగానం చేయంగా. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు చేస్తలేరా? కేంద్రంలో ఎందుకు చేస్తలేరా జనగణన? బీసీలకు బిల్లు పెట్టంగా ఎవడాపుతున్నారా? లంజా కొడుకులు. ఇక దానికి తోడు ఈ బీసీలలో ఉండే చిల్లర కమ్ముడు లంజ కొడుకులు. అరే ఆర్ కృష్ణయ్య చెత్త లంజ కొడుక, అరే మందకృష్ణ చెత్త లంజ కొడుక. మోడీ గారిని బిల్లు పెట్టమనరా, బీసీ బిల్లు పెట్టమను, ఆ వర్గీకరణ బిల్లు పెట్టమని ఓడాపుతున్నారా? గలీజ్ లంజ కొడుకులు. నజీముద్దీన్ మహమ్మద్, ఎక్సలెంట్ అనాలిసిస్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కొండేటి ప్రకాష్, ఇప్పుడు ఎందుకన్నా వందే మాతరం గురించి ఒక్కటే చర్చ జరుగుతుంది, చేస్తున్నారు. ఏం లేదు బ్రదర్, గుద్దబల్పు. ప్రజల దృష్టి డే టు డే వీళ్ళ దోపిడీ నుంచి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలి. ఇప్పుడు వందే మాతరానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. ఎస్, వందే మాతరం. వందే అంటే నమస్తే, మాతరం అంటే మాత. ఓకే, భారత మాత, భారతదేశాన్ని ఒక మాతగా పోల్చిర్రు. ఎందుకు పోల్చిర్రు? ఎందుకంటే ఈ హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లంజ కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. ఆ వందే మాతర గీతాన్ని, జనగణ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించిందే నెహ్రూ గారు కదా. తిన్నదరక్క గుద్దబల్పు అంతే. వీళ్ళ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చడానికి లంజ కథలు పడుతున్నారు అంతే, ఏం లేదు. అది ఎవడన్నా వ్యతిరేకిస్తే అది వందే మాతరం మా జాతీయ గీతం కాదంటే నువ్వు చర్చ పెట్టు. ఎవడంటలేడు కదా, మరి అయినా చర్చ ఎందుకు? అంటే నీకు ప్రజా సమస్యల మీద చర్చ చేసేది లేదు. సింపుల్. నిరుద్యోగము, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్. ఢిల్లీ కాలుష్యంతో చచ్చిపోతుంది, మిగతా నగరాల్లో స్మార్ట్ సిటీలు లేవు, బుల్లెట్ ట్రైన్ లేవు, క్లీన్ అండ్ గ్రీన్ లేదు. వాటి మీద చర్చలు ఉండాలి. స్వచ్ఛ భారత్కి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఎన్ని ఊర్లలో స్వచ్ఛంగా అయింది, దాని మీద చర్చ పెట్టరా లంజ కొడుక. ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇంత దేశం ఒక్క 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసినప్పుడు 56 లక్షల కోట్లు అయితే, ఒక్క మోడీలో వచ్చే లంజ కొడుకు 200 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఈ పైసలు ఎవరి జేబులో దొప్పినావు? అవి వంచిపెట్టినా అందరు కోటీశ్వర్లు అవుతుండే కదా లంజ కొడుక. అవి కాకుండా భూమిలో ఉండే ఖనిజాలు ఎవరి దొబ్బలు, ఎవరి పొక్కలు పెడుతున్నావు బోసిడికే. వీటి మీద కానీ చర్చలు ఉండాలి. ఇలా ఎయిర్పోర్ట్లను కూడా బస్ స్టాండ్లకే చేసినావు కదరా లంజ కొడుక. ఎందుకని? అదే అదానికి మళ్ళా అవన్నీ ఫ్లైట్లో ఇండిగోని కూడా అదానికి ఇచ్చేయాలని మన ప్రయత్నం. ఇక్కడ జిఎంఆర్ కడితే జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఉంటే వాడిని బెదిరించి అదానికి ఇప్పించుకున్నాడు. అదాని ఏమంటున్నాడు? 15% నాదిరా, మిగతాదంతా మోడీదే అంటున్నాడు. లంజ కొడుకు. పిఎం కేర్ ఫండ్స్ అని పిఎం పేరు పెడతాడంటే కానీ ప్రజలకు చెప్పడంటే ఆ పైసలు ఏం చేస్తుండో లక్షల కోట్లు. మళ్ళీ నాకు పిల్లలు లేరు, పెళ్ళాం లేదు, నాకేం లేదు అంటాడు కొంచెం నా కొడుకు. ప్రెస్ కాన్ఫరెన్స్ రాడుకు వచ్చాను నా కొడుకు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వాని పప్పు అంటాడు. లచ్చలండి కొడుకులు. అశోక్ కుమార్ ఎండ్రపాటి, వీ నీడ్ టు ఫైట్ లైక్ దిస్. గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ బ్రదర్. కొట్లాడదాం. వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫైట్. ఓకే, అందరం ఫైట్ చేద్దాం. ఏం బిక్కుట్రా బిక్కోరి. ఉంటామా సంపుకో. ఎంతమంది చంపుతావు సంపుకో. ఓసిడికే నువ్వు ఉంటావా? ప్రకృతి ఊరుకుంటుందా? కర్మ సిద్ధాంతం నీకు వర్తించదా? నువ్వు నన్ను చంపితే ప్రకృతి నిన్ను చంపుతుంది. సింపుల్. కరీముల్లా షేక్, ఎక్సలెంట్ స్పీచ్ ఫర్ ఇండియా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. కొట్లాడుతూనే ఉందాం కంటిన్యూస్గా. ఓకే. ఎవరు? షేక్ రజక్, జై భీమ్ భాయ్, జై భీమరావు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? అంతర్జాతీయ వేదికల మీద ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేసి మ్యూట్ చేయడం ఏంటి బ్రదర్? ఎప్పుడైనా చూసారా? ఏ దేశ అధ్యక్షుడికైనా ఇలా ఉంటుందా? ఎందుకంటే ఇంకేమొచ్చు, ఏం మాట్లాడొస్తుంది, ఏ విషయం మీద పరిజ్ఞానం ఉంది? వాళ్ళు ఒకటి అడుగుతుంటే వీడు స్క్రిప్ట్ లేకపోతే ఏం చెప్పలేడు. కానీ క్వశ్చన్ స్క్రిప్టెడ్ ఉండే కదా. సో ఆయన్ని ఒప్పుకున్నాడు కదా, నేను అన్పడని ఒప్పుకున్నాడు కదా. ఈయన చెప్తున్న MA డిగ్రీ ఉంది అన్న ఆ ఢిల్లీ యూనివర్సిటీలో అసలు ఆ డిగ్రీయే లేదు. అప్పుడు అది చేత్తోటి రాసిచ్చేటేవారు, ప్రింట్ చేసేవారు కాదు. వాని బతుకు ఫేకు, వానికి 3 బర్త్డేలు ఫేకు, వాని ఎవ్రీథింగ్ ఫేకు లంజ కొడుకు.
సో అంతర్జాతీయ వేదిక ఎప్పుడైనా చూసారా? ఏ అధ్యక్షుడికైనా ఇలా ఉంటుందా? భాష రాని వాడైనా ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. కరెక్ట్. మన ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే వాడికి వచ్చిన హిందీలో మాట్లాడొచ్చు కదా. హిందీలో మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్ వచ్చినాయి కదా. వాజ్పేయి గారు యొక్క యునైటెడ్ నేషన్స్ లో ఐక్యరాజ్య సమితిలో హిందీలోనే మాట్లాడిండు. ఇప్పుడు ఇది మన దేశం అని కాదు, చాలా దేశాలు, ఇస్లామిక్ దేశాలు, చాలా ఆఫ్రికన్ దేశాలు, కొంతమందికి హిందీ రాదు, బట్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళ భాషను మాట్లాడతారు. ట్రాన్స్లేటర్స్ ఉంటాయి కదా. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే ఆయన ఇది రష్యా ప్రెసిడెంట్, లేదు అంటే ఆయన పేరేంది ఆయన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. దే స్పీక్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. అన్ని దేశాలలో ఇంగ్లీష్లో మాట్లాడరు. సో ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది, కన్వర్ట్ చేస్తారు. కానీ వీనికి విషయం పరిజ్ఞానం లేదు, వీడు హిందీలో కూడా మాట్లాడలేడు వీడు. ఎందుకంటే వానికి ఏ విషయం మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అది ప్రాబ్లం. వీడిని ముందట కూర్చుంటే పెట్టిర్రు. పరిపాలన చేస్తుందోడు దోసుకుంటాడు వీడు, ఈ బనియాలు. వెనకాల పరిపాలన చేస్తుందోరు బ్రాహ్మణులు. సింపుల్ ఆర్య బ్రాహ్మణులు. ట్రాన్స్లేట్ పెట్టుకుంటాడు. మన ప్రధానమంత్రి మాట్లాడుతుంటే మైక్ కట్ చేయండి అని ప్రభుత్వం అధికారికంగా చెప్పి ప్రధానమంత్రి మాటలు వినకుండా, ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళని అవమానిస్తాం కదా. ట్రంప్ గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎంత మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడిండు సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి. మనకి ఏం రాదు, వేస్ట్ ముండ కొడుకు. ఎంతసేపు సోకులు పడాలి, మంచిగా సూట్లు వేయాలి. ఆ సూట్లు వేసినాక కూడా మళ్ళీ దృష్టి ఎంతసేపు కెమెరా మీద ఉంటుంది, ఇట్లా తెలిసిపోతుంటుంది వాని దృష్టి అంతా. అరే నేను ఆడ ఎందుకు పోయినా దాని మీద ఉంటుంది. నేను ఫోటోలు మంచిగా వస్తున్నా, వాడు అడ్డం ఉంటే ఇట్లా గుంజుతుంటాడు, పక్కకుంటే వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే ఇంకేం రాదు, సబ్జెక్ట్ లేదు. నవ్వుకుంటూ వాడు ఏం జోక్ వేయకుండా నవ్వులో కవర్ చేద్దామని ట్రై చేస్తాడు తప్ప ఇట్లా చూస్తుంటాడు. మనకి ఆ కెమెరా మీదనే ఉంటుంది వాని దృష్టి అంతా. గలీజ్ వాడుకో. సో చెప్పి ప్రధానమంత్రి మాటలు వినపడకుండా, ఎందుకంటే ట్రోల్స్ చేస్తున్నారు. ఎక్సలెన్సీ లక్ష్మణ్ సింగ్ అంటాడు, ఎక్సెల్ షీట్ అంటాడు, సావనా అంటాడు. ఇంటర్నెట్లో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి మాట్లాడేది వినపడకుండా మ్యూట్ చేస్తున్నారు. మొన్న అంతర్జాతీయ తప్పదు బ్రదర్, చేయకపోతే ఇజ్జత్ పోతుంది. మన ఇజ్జత్ కాపాడడానికి పాపం మన మీద కనికరంతో, లేకపోతే మన భారతదేశంతో, భారతదేశ ప్రజలతోటి వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి భారతదేశంతో రిలేషన్ కట్ చేసుకోవద్దని, వీని అశక్తతని, భారతదేశానికి ఒక అసమర్థ ప్రధానిగా ఉన్నాడని చెప్పి వీని అసమర్థని కవర్ చేయడానికి వాళ్ళు ఏదో కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే వీని భారతీయుల మన మీద ఉన్న గౌరవంతో, మనతోటి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు మన మీద ఉన్న జాలితోటి, వీడు మన దేశ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి, వీడి పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఏమి పనులు కావు కాబట్టి వీని లోపాలన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పాపం వారు. కానీ ఒక నెహ్రూ గారు, ఒక ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక పివి నరసింహారావు గారు, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు, యూ నేమ్ ఎనీబాడీ, దేవర్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. భాష రాకపోని అది పెద్ద విషయం కాదు. యూ నీడ్ టు హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్, ఏమైతుంది అనేది ప్రతి సమస్య మీద పూర్తి అవగాహన ఉండాలి. ఉంటే భాషదేముంది, నీకు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలని ఏముంది, నీకు వచ్చిన భాషలో మాట్లాడు. నీకు చేత కాకపోతే, నీకు చేత కాకపోతే అధికారులను పెట్టు, రిప్రజెంట్ వాళ్ళు ఉంటారు కదా స్పోక్స్ పర్సన్, వాళ్ళతో మాట్లాడించు. నీ ఇంటెన్షన్ ఈజ్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఉండాలి. నీ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దే డోంట్ కేర్ అబౌట్ యువర్ లాంగ్వేజ్. కానీ మనకి ఏది లేదు, విషయ పరిజ్ఞానం లేదు, భాష ఏది లేదు, జీరో. ఎందుకు లేదు? ముద్దపప్పు సన్నాసి. సో రాజేష్ మామిడిపల్లి, మీరేమంటారు బ్రదర్? విద్యార్థి దశలో కళాశాలలో రాజకీయాలు ఉండాలి అంటారా, వద్దు ఉండొద్దు అంటారా? మీరే చెప్పండి. ఉంటే మంచిదే, కానీ దాన్ని విద్యార్థి దశలో దాన్ని అబ్యూజ్ చేసిన వాళ్ళే చరిత్రలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దట్ లీడ్స్ టు మోర్ ఫైటింగ్ ఉంటుంది తప్ప ఆ యొక్క ఏమంటారు కళాశాల యొక్క చదువుకునే వాతావరణాన్ని ఒక 2 గ్రూపులకు ఏర్పడి వీళ్ళు కొట్టుకదాల్చడే ఉంటుంది, వీడు బంధువులు ప్రకటించడే ఉంటుంది తప్ప. ఇవాళ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన, ఏమంటుండే వాడు ఏబీఈ కూడా వస్తుండే, ఇవాళ కాలేజ్ బంద్ అంటే బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి, హాస్టల్ అన్ని బంద్ చేయాలి. ఎందుకు? రీజన్ ఏదో ఎక్కడో ఏదో ఉంటుంది, మనకు సంబంధం లేని సమస్య ఉంటుంది దేశంలో. దానికి గడికోసారి నువ్వు బంద్ చేపిస్తే ఈ ఏబీ పొడి చేస్తే వాడు పీడిఎస్సీ వాడు చేపిస్తాడు. సో అరే మరి ఎందుకు పోయినా మన కాలేజీకి
ఆడు చెప్పేదే కొంచెం చెప్తాడు, ఆ చెప్పింది మనకు చక్కగా అర్థమే సావది. ఆ ఉన్నది కూడా ఆయనతో బంద్ చేపిస్తే మనం ఏం చేయాలి? గడివి కాలం మళ్ళీ అల్లేంది ఈ ఏబీవీపీ లీడర్ అంటోడు, ఈ పీడిఎస్సీ లీడర్ అంటోళ్ళు, వారికి స్పెషల్గా వాడు మళ్ళీ వాళ్ళ హాస్టల్ ఉంటారు కదా, ఇవాళ ఈవెన్ స్వేరోళ్ళు అయినా హాస్టల్లో తిండి దగ్గర అక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని వాడిని బెదిరించి వాని దగ్గర పైసలు వసూలు చేస్తారు. వానికి పిల్లలకి తిండి చక్క పెట్టనియరు. కానీ వీరికి మాత్రం స్పెషల్గా ఆమ్లెట్ వేయించుకొని స్పెషల్గా సపరేట్ సాంబార్ వేయించుకొని వీళ్ళు మాత్రం తింటారు, కానీ అందరికీ చక్క పెట్టనియరు. సో అంటే ఆ యొక్క కాలేజ్ యొక్క వాతావరణాన్ని నాశనం చేస్తారు. రెండు వర్గాల ఏర్కాడు కొట్లాడుకుంటే తప్ప ఆడ పాజిటివ్ ఎన్వైరన్మెంట్, చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి అక్కడ బెస్ట్ ఆప్షన్ ఈస్ పాలిటిక్స్ యూనివర్సిటీలకు తీసుకురాకపోవడం ఉత్తమం. ఎనీ విద్యా సంస్థలకి ఏమైనా చేసేది ఉంటే బయట చేసుకోరు, కానీ నాట్ ఇన్ ద యూనివర్సిటీస్, నాట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ప్లేసెస్. ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటే, మంచి వాతావరణం ఉంటే, పాజిటివ్ స్పిరిట్ ఉంటే, నిజంగా జెన్యూన్ సమస్య మీద పోరాటం చేస్తే, లేకపోతే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక శత్రువులాగా కాకుండా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, ఒక నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకోవాలి, ఒరేటరీ స్కిల్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రజా సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తోటి, ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి కొట్లాడే వాతావరణం ఉంటే దట్ విల్ బి ఐడియల్, దట్ ఈస్ ద గుడ్. ఎందుకంటే అన్ని విషయ పరిజ్ఞానం కానీ, ఏమంటారు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేకపోతే నాయకత్వ లక్షణాలు కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒరేటరీ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతాయి. దట్స్ గుడ్ ఇన్ ద ఐడియల్ వరల్డ్, ఇట్స్ గుడ్. బట్ మన దగ్గర ప్రతి దగ్గర అబ్యూస్. ఈ సోకాల్డ్ ఈ లీడర్స్ని మళ్ళీ ఆడవాడు పొలిటికల్ లీడరు వాడు వీళ్ళకి ధర్నా చేయాలి, 4 చిల్లర ఇస్తారా, ఆడ 4 పిల్లల్ని తీసుకురా, ఆడ ధర్నా చేద్దాం, ఆడ గొడవ చేద్దాం, రాళ్ళేసిరా. సో అబ్యూజ్ అవుతున్నది. ఇప్పటి వరకు మనం చూసిన కాడికి అబ్యూజ్ అవుతుంది. ఎవరి దగ్గరికి పోయి రాళ్ళేసి రారా అంటే ఈ పొరగాలను పట్టుకొని పోతారు, మనిషికి పైసలు ఇస్తామంటే పోతారు, ఆయనతో రాళ్ళేసి వస్తారు. ఆ ఇష్యూ అవగాహన అంటే ఈ అబ్యూజ్ ఎక్కువైతుంది. కాబట్టి నా సలహా అయితే మన ఇండియా వాతావరణానికి వద్దు అని నేను చెప్తాను. సింపుల్. మహమ్మద్ సందాని బెంగాల్ ఎలక్షన్స్ గురించి మోడీ గాడు, అమిత్ షా గాడు ఆడుతున్న డ్రామాలు ఎన్ని ఆడిండ్రు? రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసిండు. ఆడికవడికో బంగ్లాదేశ్ పోయి ఆడ ఏదో పర్టికులర్ కమ్యూనిటీ ఆడ పోయి స్పెషల్ పూజలు చేసిండు. ఎన్ని చేసినా గెలిచిండా? వానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం, ఓకే, అదే ఏది ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికేమో సిబిఐ ఈడీలు వాడుకుంటాడు. ఓకే, వాళ్ళని బెదిరించి వీని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాడుకుంటాడు. బెంగాల్లో మీటింగ్ పెడితే బహిరంగ సభకు రాకపోతే ఓపెన్ మీటింగ్ పెట్టకుండా ఈ యొక్క క్లోజ్డ్ మీటింగ్ పెట్టి, అంటే ఇట్లా క్లోజ్డ్ ఉంటుంది కదా, అలా మీటింగ్ పెట్టి ఎక్కడ యూపీ నుంచి, ఆ మధ్యప్రదేశ్ నుంచి, అక్కడ నుంచి జనాల్ని తీసుకొని వచ్చారు రైళ్లలో తీసుకొని వచ్చి, ఇక్కడ మేము కూడా బెంగాల్లో కూడా ఉన్నామని అట్లా దుష్ప్రచారం చేసుకొని ఆ విధంగా దీన్ని బూచిగా చూపెట్టి ఎన్నికల్లో మోసం చేసి గెలవాలని వాళ్ళకి ప్రయత్నం. ఒక 10-20% ఎట్లానే చేసి ఓట్లు తెచ్చుకుంటే మిగిలిన 10-20% మేము మోసం చేద్దాం. ఎట్లానే చేసి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటే బీజేపీ ఉంటే అన్ని రాష్ట్రాల్లో దోసుకోవచ్చు, రాజ్యాంగాన్ని కూడా ఎత్తేయచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఎత్తేయాలంటే 2/3 ఏదో ఉన్నది సపోర్ట్ ఉండాలి. సో అదంతా ఒక బ్రాహ్మణులు, ఈ యొక్క పార్లమెంట్ ఓపెన్ వచ్చిన లుచ్చలాంటి కొడుకులు, ఈ గరికపాటి లాంటి కొడుకు, ఈ చాగంటి లాంటి పిచ్చినా కొడుకు, ఈ చిన్నజీఆర్ లాంటి పిచ్చినా కొడుకులు దేశమంతా చాలా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. ఆ ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అక్కడ. సో ఇలా మధ్యప్రదేశ్లో ఈ లంజ కొడుకులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ఒక పెద్ద కుట్రలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం తేవాలని ట్రై చేస్తూ ఉన్నారు. సింపుల్. గలీజ్ లంజ కొడుకులు. ఇక ఏం చేస్తాడు చేయని, ప్రజలు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తారో లేదో చూడుర్రి, జెన్జీ ఉద్యమాలు అయితే లేదో చూడుర్రి. మీరు అద్దెకు మించి చేస్తే గంతే అవుతుంది. ఇక సింపుల్ సివిల్ వార్ అవుతుంది, మొత్తం నాశనం అవుతుంది దేశం. రాజేష్ మామిడిపల్లి మొన్న హైదరాబాద్కి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వచ్చినప్పుడు అతనికి ఇంగ్లీష్ రాదు, రాహుల్ గాంధీ అతనితో స్పానిష్లో మాట్లాడుతున్నాడు. బ్రదర్, రాహుల్ గాంధీకి నాకు తెలిసి 7 భాషలు, అంతర్జాతీయ భాషలు వచ్చు. ఫోటో దిగే అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు యువ ఆటగాళ్ళకి మర్యాద చేసి మెస్సీతో ఫోటో దిగడానికి వాళ్ళని ముందు పెట్టారు. పక్కన సెక్రటరీ చెబుతుంది రాహుల్ గాంధీని మీరు ముందుకు వెళ్ళండి అంటే వద్దు అని ఒక 10 సార్లు చెప్పాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, టూ గుడ్. ఆ టూ గుడే అతనికి ఏమంటారు శాపం అవుతున్నది. యూ హ్యావ్ టు బి లైక్ ఇందిరా గాంధీ, యూ హ్యావ్ టు బి లైక్ ప్రియాంక గాంధీ, యూ హ్యావ్ టు బి టఫ్. ఓకే, సో ఈయన అతి మంచితనమే అది కొంచెము ఏమంటారు దెబ్బతీస్తున్నది.
సో హీ హ్యాస్ టు కమ్ అప్ విత్ మోర్ ఏమంటారు అగ్రెసివ్నెస్. బట్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఓకే, ఈజ్ హార్ట్ ఈజ్ క్లీన్. ఓకే, ప్రజలకు మంచి చేయాలి, నాకు అధికారం కావాలి, ఏది లేదన్నట్టు. అధికారం కావాలని ఆశ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే అధికారాన్ని తేవడానికి నువ్వు కష్టపడతావు, మంచిదారో అడ్డదారిలో వచ్చినాక, అధికారం వచ్చినాక ప్రజలకు మంచి చేయి. నేను మంచి బాలునిగా ఉంటా అంటే నడవది. ఈ ఎదుటోడు అంత దుర్మార్గుడు ఉన్నప్పుడు నేను మంచి బాలుడిగా ఉంటా అంటే కలుస్తలేదు. సో యూ హ్యావ్ టు బీ లైక్ ఇందిరా గాంధీ, యూ హ్యావ్ టు బీ లైక్ ప్రియాంక గాంధీ, యూ హ్యావ్ టు బీ లైక్ నెహ్రూ గారు. సో యూ నీడ్ టు యూజ్ ఎవ్రీ మీన్స్ టు గెట్ ఇన్ టు ద పవర్. వన్స్ యూ గెట్ ఇన్ టు పవర్ యూ డూ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ ద పీపుల్. ఆడికి పోతేనే కదా నువ్వు మంచి చేయగలుగుతావు. వాడు అధికారం ఉన్నంతసేపు నువ్వు మంచి బాలుడిగా ఉంటే మనకి ప్రజలకు ఏం యూజ్ అవుతలేదు కదా. బట్ ఈజ్ అ జెంటిల్ మ్యాన్, ఈజ్ అ గుడ్ మ్యాన్. భాష ఏం లేదు బ్రదర్. ఈ రోజులలో భాషతోటి సమస్యనే లేదు. భావం ముఖ్యం, భాష కంటే భావం ముఖ్యం. భాషని ట్రాన్స్లేట్ చేయడానికి అన్ని టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి ట్రాన్స్లేటర్స్ ఆ రోజులలో కూడా ఉండే. కాబట్టి భాష గురించి మనకు ప్రాబ్లం లేదు. నీ ఇంటెన్షన్, నువ్వేం చేయాలని నీ భావమే మాకు ముఖ్యం భాష కంటే. ఏమంటున్నారు రాజేష్ మాట్లాడు. ప్రజాస్వామ్యం గురించి సోక్రటీస్ గారు రాసిన ఒక కథ చదివాను బ్రదర్, మీరు ఏమంటారు చెప్పండి. ప్రజాస్వామ్యం పనికిరాదు అని అప్పట్లో సోక్రటీస్ గారు చెప్పారు. ఎలా అంటే, ఒక పడవ ఉంది, అందులో జనాలు చిక్కుకుపోయారు. ఆ పడవని ఒడ్డుకి తీసుకెళ్లాలంటే ఎవరికైతే పడవ నడపడం వస్తుందో కెప్టెన్ అనేవాడు మంచివాడు నడిపితే ప్రజలు క్షేమంగా ఒడ్డుకు చేరుతారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న జనాల్లో ఎక్కువ మందికి ఎవరు ఆమోదించారని చెప్పి వాడికి పడవ నడపడం రాకున్నా వాడి నాయకుడిగా చేసి పడవ నడపని చెప్తున్నారు ప్రజాస్వామ్యం. అక్కడ ఫెయిల్ అవుతుంది అని సోక్రటీస్ గారు చెప్పారు. మీరు ఏమంటారు ఈ ఉదాహరణతో? అంటే మీరు ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం, గతంలో నేను కూడా చెప్పిన, అంటే సిమిలర్ చెప్పిన, ఒక అందరు దొంగలు కలిసి వాళ్ళ నాయకుడిని దొంగని ఎన్నుకుంటారా, లేకపోతే ఏమంటారు మంచివాడిని ఎన్నుకుంటారా, పోలీసు అని ఎన్నుకుంటారా? దొంగలందరూ కలిసి వాళ్ళ నాయకుని గజ దొంగని ఎన్నుకుంటారా, లేకపోతే ఒక పోలీసు ఒక నిజాయితీ పరుని ఎన్నుకుంటారా? కాబట్టి వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. అర్థమైందా? సో మనం పొద్దుగాలేసి ఎందుకు ముచ్చడి చెప్తున్నాం? వాళ్ళను ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు ఏంటిది అనేది వాళ్ళకి అర్థమయ్యాలి. వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళ దృష్టి మరలుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని ఎన్నుకోవాలి, అంతే. నడపరాను ఎన్నుకుంటే ఎస్, వాడు తీసుకొని బొందలు పెడతా అంటే పెట్టని, ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నా, వద్దు నేను వేరే షర్ట్ వేసుకోవాలంటే అది నా ఇష్టం. అర్థమైందా? అట్లా ఓకురా అని నేను చెప్తా. కానీ నాకు అట్లనే పోతే లొందలు పడతావు అంటే పడితే అది నా అనుభవం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ తీసేసినాం అనుకో, ప్రజాస్వామ్యం వద్దు అన్నాం అనుకో, రాజరికం ఉండే. ఎందుకంటే రాజరికం ఉండే కదా, ఈ ఎన్నికలు లేనప్పుడు. ఈవెన్ చాలా దేశాల్లో నేటికి కొన్ని దేశాల్లో ఎన్నికలు లేవు కదా. ఈవెన్ చైనాలో కూడా లేనట్టున్నాయి కదా. సో ఇప్పుడు రష్యాలో కూడా ఎన్నికలు నామమాత్రమే కదా. తర్వాత ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ చాలా వాటిలో, సౌదీ, దుబాయ్ అన్నిట్లలో లేదు కదా. బ్రూనై, గ్రీనై అన్ని రాజుల కాలమే కదా, రాజులే కదా. వెనకట మన దేశంలో కూడా ఈవెన్ నిజాం గారైనా, కుతుబ్ షాహీలైనా, ఇంకోరైనా రాజులే కదా. కాకతీయులైనా, శాతవాహనులైనా ఎన్నికలు లేవు కదా. అప్పుడు మంచిగా ఉండేనా, ఇవాళ మంచిగా ఉండేనా చెప్పండి. మీరు ఏ నియంతృత్వ రాజ్యం అన్న చూడండి, రాజులు, రాజకుటుంబాలు, ఆ యొక్క రాజుల యొక్క రాతపూత పనిచేసేటోళ్ళు, నోబెల్స్, సోకాల్డ్ అగ్రము అని ఒక 5 to 10% ఆర్ 15-20, 5 to 10 ఆర్ మ్యాక్సిమం 20. మంచి రాజు అయితే 20, చెడ్డ రాజు అయితే ఒక 10-20 రాజకుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన పరిపాలన భాగస్వామ్యం ఉన్న వాళ్ళు తప్ప సామాన్యులు ఎవరన్నా ఆ రోజులలో సుఖ సంతోషాలతో బతికిరని మీరు చూపెట్టండి చరిత్రలో. ఏది నియంత్రణతో ఉన్న ఏ దేశంలో అయినా సరే, ఏ రాజ్యంలో అయినా సరే. ఇప్పుడు ప్రజలు మంచిగా ఉన్నారా మీరు చెప్పండి. దట్ ఈస్ ద కొలమానం. కొలమానం అంటే ఏంది? 5 మంది 10 మంది బ్రిటిష్ కాలంలో కూడా 5%, 10% మంది మంచిగానే ఉండే. మన బాధ అంత ఏంది? 5-10% గురించి మన బాధ కాదు, ఈ 90% గురించే మన బాధ. 5-10% ఉన్నాడు, వాడికి 100 ఎకరాలు ఉన్నాయి, వాడికి కోట్లు ఉన్నాయి, అన్ని అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, వానికి ఎవరి సహాయం అవసరం లేదు ప్రభుత్వాలది. ప్రభుత్వం ఎవరికి పనిచేయాలి? పేదోడికి, సామాన్యునికి, బలహీనునికి, అణగారిన వర్గాలకి పనిచేయాలి. ఆ రాజుల కాలంలో వీళ్ళకి ఏమైనా పనికి వచ్చిందా? ఈ పేదోళ్ళకి ఏమైనా పనికి వచ్చిందా? యుద్ధం జరిగితే చచ్చిపోయిందెవరు? ఈ పేదోళ్ళే. అన్ని డే టు డే లేబర్ పని చేసిందెవరు? ఈ పేదోళ్ళే. వెట్టి చాకరీ చేసిందెవరు? ఈ పేదోళ్ళే. తినడానికి తిండి సక్కలేదు, కట్టుకోవడానికి బట్ట సక్కలేదు. ఏ రాజు కాలమైనా తీసుకోండి, నువ్వు శాతవాహనులు తీసుకోండి, కాకతీయులు తీసుకోండి, ఎవరో అలా కొంచెం మంచి రాజులు ఉంటే కొన్ని మంచి పనులు చేశారు. కానీ బట్ మెజారిటీ ప్రజలు
ఏది ఇబ్బందులనే బతికిరు ఏ నియంతృత్వ కాలంలో అయినా సరే. సో దాంతో పోల్చినప్పుడు ప్రజాస్వామ్యం చాలా బెటర్. ఇలా మనం ఇలా నేను మాట్లాడగలుగుతున్నా, రాజరికంలో నేను మాట్లాడలేను, నా తలే గురిపోతుంది. ఇలా సౌదీలో ఒక సామాన్యుడు ఇష్టమైనట్టు మాట్లాడలేడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు, దుబాయ్లో మాట్లాడలేరు, ఇంకో దేశంలో మాట్లాడలేరు రాజుకు వ్యతిరేకంగా. ఇలా నేను మాట్లాడగలుగుతున్నా. ఇది నా ప్రజాస్వామ్యం ఇచ్చిన నాకు హక్కు. కాబట్టి ఏది బెటర్ బ్రదర్? సో ప్రజాస్వామ్యమే 1000% బెటర్. మెజారిటీ ప్రజలు దొంగని ఎన్నుకుంటే వాళ్ళకి దాని కాన్సిక్వెన్స్ అనేది అర్థమయ్యేది చెప్పి మంచోని ఎన్నుకోమని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం అంతే. అందరు దొంగలు కలిసి దొంగనే నాయకుని ఎన్నుకుంటా అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాలి, అదే కరెక్ట్ పద్ధతి. ఆ మెజారిటీ ప్రజలకు బుద్ధి లేకపోతే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తాం గంతే, సింపుల్. కాబట్టి ప్రజాస్వామ్యం 1000 కాదు, hundreds of thousands times బెటర్ డెమోక్రసీ. ఆల్వేస్ మెల్లగా అభివృద్ధి నువ్వు చెప్పిన ఆటోక్రసీ మంచిగానే ఉంటుంది. ఎప్పుడు మంచిగా ఉంటుంది? నియంతృత్వం మంచి రాజు వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ. బట్ మంచి రాజు వస్తే మంచి జరుగుతుంది, కానీ చెడు రాజు వస్తే ఘోరంగా చెడు జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యం అట్లా కాదు. ఏదైనా మంచి అయినా చెడైనా మెల్లగా జరుగుతుంది. చెడు ఎక్కువ మంచి అయినా చెడైనా మెల్లగా జరుగుతుంది. బట్ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చైనాలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చైనాతో పోలిస్తే భారతదేశం అంత అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే అక్కడ నియంతృత్వం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు నియంతృత్వంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టైనా వాళ్ళు చేయాలనుకున్న చేసారు, అభివృద్ధి జరిగింది కనిపిస్తుంది. కానీ ఆడ అభివృద్ధి జరగవచ్చు, కానీ ప్రజలు సంతోషంగా చైనాలో ఉన్నారా భారతదేశంలో ఉన్నారా మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలు మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి అవన్నీ వస్తువులు తయారు చేసి అంత అభివృద్ధి చేసి దేనికోసం? మనం సంతోషంగా లేకపోయినాక. సేమ్ థింగ్ విత్ జపాన్. ఎనీ డెవలప్డ్ కంట్రీ, అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరు. ఓకే, కాబట్టి నేను ఏమంటానంటే ప్రజాస్వామిక పద్ధతిలో అందరిని ఒప్పించి అందరి ఆమోదయోగ్యంతో పనులు మెల్లగైనా సరే సంతోషంగా మనకి నచ్చినట్టుగా బతుకుతూ చేసుకుంటే అది కరెక్ట్ పద్ధతి. కాబట్టి ప్రజాస్వామ్యం ఆల్వేస్ గుడ్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సింపుల్. అది మిత్రులు చాలా టైం అన్నట్టుంది. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతున్న కామెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి సమస్య మీద ఇది మీ తరఫున వాయిస్ ఇస్తా, అట్లనే ప్రతి విషయం మీద అవగాహన చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే అంత దేశంలో ఉండే నీళ్లు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, భూమిలో ఉండే ఖనిజాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కావచ్చు, ఇవి అందరికీ చెందాలి. కొందరు దోసుకుంటా అంటే తోలు తీయాల్సిందే. ఇవాళ సోకాల్డ్ అభివృద్ధి దేశాలను చూడ్డానికి వాళ్ళు తప్ప బతకడానికి పోకూడదు. అంటే మన మేధావులు, మన డాక్టర్లు, మన ఇంజనీర్లు ఆ అభివృద్ధి దేశాలకి వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అయినప్పుడు ఒక దుబాయ్కి, ఇంకో దేశంకి అంత తెలివితేటలు ఉన్న మనము మన దేశాన్ని ఎందుకు మంచిగా చేసుకోలేకపోతున్నాం అంటే ప్రధాన కారణం ఈ రాజకీయ నాయకులే. కాబట్టి వీళ్ళ తోలు తీసి మన సంపదని, మన యొక్క ట్యాక్స్ డబ్బుల్ని మనందరి బాగు కోసం వాడుకునాలే. కొందరి ఆర్య బన్యాల కోసం, బ్రాహ్మణుల కోసం కాకుండా, కొన్ని ఆధిపత్య కులాల కోసం కాకుండా అందరి కోసం కావడానికి మనందరం కష్టపడదాం. అందుకు మీ తరఫున ముందు నిలబడి నేను మీ కనీసం దూరం ఉన్నా కాబట్టి యొక్క విషయ పరిజ్ఞానం చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. సంపితే సంపుకొని ఆడికి నా పిల్లలు చాలా పెద్దగా అయినాక పర్మనెంట్గా వస్తా. ఓకే, అక్కడ మీ తరఫున నిలబడి కొట్లాడతా. ఇవాళ ఎవడైతే ఇండియాకి రారా అంటుండో అప్పుడు మీరు గల్ల బట్టి అడుగుదాం అందరం కలిసి.